హలో ఆల్. ఇవాళ మన అకాడమీలో ఈడుపుగంటి శివనరేంద్ర బాబు గారు ఉన్నారు. రీసెంట్ గా ఏపీఎస్సి 2025 రిజల్ట్స్ వచ్చినాయి కదా, అందులో ఆయనకి డిఎస్పీ జైలర్ సర్వీస్ వచ్చింది. సో వెల్కమ్ టు విష్ణుస్ అకాడమీ సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో మీరు చాలా మంది ఇన్స్పిరేషన్గా ఉంటారు. సో ఇప్పుడు ఈ సెషన్లో మనం మీ అనుభవాలు, మీ స్ట్రాటజీస్ ఇవన్నీ మన స్టూడెంట్స్కి ఉపయోగపడేలాగా చిన్న సెషన్ మనం పెట్టుకున్నాం ఇప్పుడు. సో ముఖ్యంగా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నాది, మీకు ఆ రోజు మీకు ఎలా అనిపించింది రిజల్ట్స్ వచ్చిన రోజు? అంటే నేను అప్పటికే 2-3 సార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాను. రీసెంట్గా వెళ్ళింది 22 ఇంటర్వ్యూ, వెరీ రీసెంట్ అయితే 24 ఇంటర్వ్యూకి కూడా వెళ్ళాను. సో ఎవ్రీ టైం డిసప్పాయింట్మెంట్. సో ఇది రిజల్ట్ వచ్చినప్పుడు అంటే ఐ ఫెల్ట్ అంటే మనకు అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏమనిపిస్తుంది అంటే విల్ గెట్ ఏ కాన్ఫిడెన్స్. ఓకే, ఒక రిజల్ట్ ఎందుకంటే రిపీటెడ్ ఫెయిల్యూర్స్ చూసినప్పుడు, ఒక సక్సెస్ వచ్చినప్పుడు విల్ గెట్ మోర్ కాన్ఫిడెన్స్. అంటే ఫెయిల్యూర్స్ వచ్చిన ప్రతిసారి మనకి ఏమనిపిస్తుంది అంటే ఆర్ యూ వర్త్, మనం అసలు నిజంగా వర్తా అని మన మీద మనకే సెల్ఫ్ డౌట్ వస్తుంది. అవును. ఒక మంచి రిజల్ట్ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఐఎమ్ వర్త్ అనిపిస్తుంది. సో నాకు హ్యాపీనెస్ కంటే మై డౌట్స్ ఆర్ క్లియర్డ్ అబౌట్ మై సెల్ఫ్. ఈవెన్ ఆల్రెడీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ గ్రూప్ 2 ఎంప్లాయీ. అప్పుడు కూడా ఇదే ఫీలింగ్ ఉండే నాకు. అంటే లిటరల్గా లైక్ ఆఫ్టర్ ఐ లెఫ్ట్ అవుట్ సమ్ జాబ్స్ ముందు, గవర్నమెంట్ జాబ్స్ వదిలేసాను. అప్పుడు ఏమైందంటే లిటరలీ 4 years 5 years నాకు మళ్ళీ ఏ గవర్నమెంట్ జాబ్ రాలే. అప్పుడు ఒక సెల్ఫ్ డౌట్స్ క్రియేట్ అయ్యేవి. అసలు నేను ఇది వర్తా, నాకు నిజంగా అంత నాలెడ్జ్ ఉందా, టాలెంట్ ఉందని. అప్పుడు ఐ గాట్ దట్ జాబ్, ఐ గాట్ ఎ కాన్ఫిడెన్స్ టు ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీస్ అగైన్. సిమిలర్లీ ఇప్పుడు కూడా జాబ్ ఆనందంగా ఉంటుంది, ఆనందాన్ని కంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్ వీఆర్ మనకు ఐఎమ్ రైట్ పర్సన్ అండ్ ఐ హ్యావ్ దట్ వర్త్ అనిపిస్తుంది. సో మోర్ దెన్ హ్యాపీనెస్ ఐ ఫెల్ట్ మోర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. సో అయితే మీ జర్నీలో చాలా ఒడిదుడుకులు ఎదురయ్యాయి ఇప్పుడు. సో గ్రూప్ 1 ఎన్నో అటెంప్ట్ మీది ఇప్పుడు? సార్ ఇది గ్రూప్ 1 2 అటెంప్టే సార్. నేను ఆఫ్టర్ 18 నేను 23 అటెంప్ట్ చేయలేదు, బట్ దిస్ ఈస్ 24 గ్రూప్ 1 నోటిఫికేషన్. ఓకే, సో ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్లియర్ అయిందా మీకు? ఫస్ట్ ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ రాశాను, ఇంటర్వ్యూ కాల్ రాలేదు. సెకండ్ అటెంప్ట్స్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, మీరు ఇప్పుడు పొజిషన్కి వచ్చారు. సో ఇప్పుడు మీరు మన స్టూడెంట్స్కి, అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరికీ కూడా ఈ వీడియో ద్వారా మీరు ఇచ్చే మెసేజ్, ప్రిలిమ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్? ఎందుకంటే ఎవరికైనా సరే ఫస్ట్ స్టెప్ ఏంటి, ప్రిలిమ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి ఏం స్ట్రాటజీస్ మీరు వాడారు, మీ ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేసుకుంటారా? నేను బిలీవ్ చేసేది ఏంటంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్కి ఏపీఎస్సీ ప్రిలిమ్స్కి పెద్దగా డిఫరెన్స్ లేదు. ఓకే, ఎందుకంటే ఏజ్ గడిచే కొద్ది ఏమవుతుందంటే ద టఫ్నెస్ ఆఫ్ ద ఎగ్జామ్ పెరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా యూపీఎస్సీ సైడ్ షిఫ్ట్ అవుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ యూపీఎస్సీ సైడ్ ఈ గ్రూప్ 1 మూవ్ అవుతుందా? క్వశ్చన్ ఈక్వల్ అవ్వదు, ఈక్వల్ అని నేను చెప్పలేను, ఎందుకంటే యూపీఎస్సీ స్టాండర్డ్ ఇంకొంచెం హై ఉంటుంది. బట్ మన ప్యాటర్న్ మాత్రం కొంతవరకు అటు మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బట్ ప్రిలిమ్స్కి నేను చెప్పేది ఏంటంటే స్టాండర్డ్ బుక్స్ ఆర్ మెయిన్. నేను బిలీవ్ చేసేది ఏంటంటే రెండు కింద డివైడ్ చేసుకుంటే ద స్టాండర్డ్ బుక్స్ ఆర్ 70% ఆఫ్ యువర్ సక్సెస్, 30% ఈస్ కరెంట్ అఫైర్స్. స్టాటిక్ వచ్చి 30% పెట్టుకోవాలి, 70% టు స్టాండర్డ్ బుక్స్ అండ్ స్టాటిక్, ఓన్లీ 30% టు కరెంట్ అఫైర్స్. అంటే ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను అంటే స్పెసిఫిక్గా ఒక్క నుంచి చాలా మంది 50% కరెంట్ అఫైర్స్కి వెళ్తున్నారు, అంటే దే ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ కరెంట్ అఫైర్స్. బట్ విషయం ఏంటంటే స్టాండర్డ్ బుక్స్ మీరు ఎంత బాగా చేస్తే ప్రిలిమ్స్ క్లియర్ అవ్వడం అంత ఈజీ అవుతుంది. నేను 6 యూపీఎస్సీ రాశాను, 5 times ఐ క్లియర్డ్ మై ప్రిలిమ్స్ విత్ వెరీ గుడ్ మార్క్స్. ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు గెట్ మోర్ దెన్ 110-115 మార్క్స్. బట్ మై స్ట్రాటజీ ఈజ్ స్టాండర్డ్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. వన్ స్టాండర్డ్స్ స్ట్రాంగ్గా ఉంటే కరెంట్ అఫైర్స్ వాటిని హెల్ప్ చేస్తాయి. కరెంట్ అఫైర్స్ మెయిన్ ఫోకస్ లో తీసుకురావద్దు. అంటే కరెంట్ అఫైర్స్ ఎక్కువ టైం పెట్టకుండా, ఎక్కువ టైం దానికి ఎంత పెట్టాలో స్టాటిక్ మీద పెట్టి కరెంట్ అఫైర్స్ 30%, అంటే ఆ టైంలో ఏం జరుగుతుందో దాన్ని ఫాలో అవుతే ప్రిలిమ్స్ ఈజీ అవుతుంది. ఎందుకంటే ప్రిలిమ్స్ అనేది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. దాని మార్క్స్ అనేవి ఎక్కడ కూడా యూపీఎస్సీలో కానీ గ్రూప్ 1లో కానీ ఎక్కడ కౌంట్ చేయరు ఫర్ మెయిన్ రిజల్ట్స్కి. కాబట్టి ఏంటంటే మనకు 150 మార్క్స్కి 150-140 తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. గ్రూప్ 1లో డీసెంట్ మార్క్స్ ఒక 90 to 100, ఒక 40 క్వాలిఫై అయితే చాలు. కాబట్టి ఏంటంటే మనం ఎక్కువ ఫోకస్ స్టాండర్డ్స్ మీద, ఎంత అవసరమో అంత కరెంట్ అఫైర్స్ మీద, మెయిన్స్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టాలి. స్టాండర్డ్ మీద ఎక్కువ. ఎందుకంటే మీరు ఒక ప్యాటర్న్ అనలైజ్ చేస్తే గ్రూప్ 1లో పాలిటీ కానీ ఎకానమీ కానీ స్టాండర్డ్స్
స్టాండర్డ్ క్వశ్చన్స్ ఎప్పుడూ ఉంటాయి, అవును. కరెంట్ అఫైర్స్ ఉంటాయి, బట్ వెయిటేజ్ కూడా కరెంట్ అఫైర్స్కి 30% కంటే ఎక్కువ ఉండదని నేను బిలీవ్ చేస్తాను. ఓకే. 50% కరెంట్ అఫైర్స్ ఉండదు. మనకు చాలా క్లియర్గా డివైడ్ అయి ఉంది. మనం గ్రూప్ 1 సిలబస్ చూసుకుంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్. హార్డ్లీ 30 మార్క్స్ విల్ బి కరెంట్ అఫైర్స్, 120 మార్క్స్ విల్ బి స్టాండర్డ్స్. సో అది మైండ్లో పెట్టుకుని మన ప్రిపరేషన్ ప్రిలిమ్స్కి చేయాలి. సో ఇప్పుడు చాలామంది ప్రిలిమ్స్ క్లియర్ అయ్యాక ఎస్పెషల్లీ మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ దగ్గర ఫెయిల్ అవుతారు. సో ఈ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అనేది ఎప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి? వీళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉండాలా, లేదా ప్రిలిమ్స్ అయిన చాలామంది ఏం చేస్తారంటే ప్రిలిమ్స్ క్లియర్ చూసుకుందాంలే. చాలామంది 70 to 80% ఆఫ్ ద స్టూడెంట్స్ వాట్ దే విల్ థింక్ ఆఫ్టర్ ప్రిలిమ్స్ ఐ విల్ స్టార్ట్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనుకుంటారు. అది కరెక్టా? లేదా ప్రిలిమ్స్తో పాటు ప్యారలల్గా ఎవ్రీడే 1 or 2 hours పెట్టుకుని ఇలా స్ట్రాటజీ ప్రకారం వెళ్తే కరెక్టా? మీ ఒపీనియన్? సార్, నాకు యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ రిపీటెడ్గా ఫెయిల్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రిలిమ్స్ మెయిన్స్ కాదు, యువర్ ప్రిపరేషన్స్ టు స్టార్ట్ యాజ్ ఇంటర్వ్యూ. ఎందుకు అంటే నేను ఎందుకు చెప్తా అంటే ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. బట్ సపోజ్ మనకి ఒక ఇరాన్ వార్ జరుగుతుంది, ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఫిలిమ్స్ చదివేటోడు ఎంతవరకు చూస్తాడంటే ఇరాన్ను దాని యొక్క బౌండరీస్ ఏంటి ఇది చూస్తాడు. మెయిన్స్ చదివేటోడు ఏం చూస్తాడంటే ఇరాన్ వార్ యొక్క ఇంపాక్ట్ ఆన్ వరల్డ్ ఏంటి, ఇండియా ఏంటి అని చూస్తాడు. బట్ ఒక ఇంటర్వ్యూ ప్యానల్లో ఇదే మన ఇంటర్వ్యూర్ అనుకోండి, అతను ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇట్ అంటాడు. అండ్ దే విల్ క్వశ్చన్ యూ, ఓకే నువ్వే ఆ పొజిషన్లో ఉంటే ఎలా హ్యాండిల్ చేస్తావు, ఒకవేళ ఇండియా ఎలా హ్యాండిల్ చేయాలి అంటాడు. నేనేం చెప్తా అంటే ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు సిలబస్ చాలా క్లియర్గా ఉండాలి, సిలబస్ మనకు గుర్తుండాలి. ఆ సిలబస్కి సంబంధించి ఏదైనా న్యూస్ పేపర్లో ఒకటి వచ్చినప్పుడు ఒక 2 pages ఆఫ్ మెటీరియల్ కంప్లీట్ చేసేసాయి. అంటే యూ థింక్ యాజ్ ఇంటర్వ్యూ, నువ్వే ఒక 10 questions ఫ్రేమ్ చేసుకో. అవి ఎలా ఉండాలంటే అది ఫిలిమ్స్ కవర్ అయిపోవాలి, మెయిన్స్ కవర్ అయిపోవాలి, ఇంటర్వ్యూ కూడా కవర్ అవ్వాలి. అలా చేయడానికి కొంత టైం పట్టొచ్చు, కానీ వన్స్ అది కంప్లీట్ అయిపోతే మీరు మల్టిపుల్ రిసోర్సెస్ చూడాల్సిన పని లేదు. సింపుల్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఐ విల్ టేక్ ఆన్ ఎగ్జాంపుల్ లైక్ ఈవీ వెహికల్స్ ఉన్నాయనుకోండి. ఈవీ వెహికల్స్కి ప్రిలిమ్స్లో ఏం అడుగుతాడంటే బ్యాటరీస్, దాని టెక్నాలజీ గురించి అడుగుతాడు. మెయిన్స్లో వాటి యొక్క ఇంపాక్ట్, ఇష్యూస్, గవర్నమెంట్ స్కీమ్స్ అడుగుతాడు. ఇంటర్వ్యూలో అడిగేది ఏంటంటే ఇఫ్ యాజ్ అన్ ఐఏఎస్ ఆర్ యాజ్ ఏ పర్సన్ ఇఫ్ యు ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ హౌ విల్ యూ ప్రమోట్ అంటాడు. నేను ఇంతవరకు చదవాలంట. నేను వన్స్ అక్కడ దాకా అయిపోతే మీకు ప్రిపరేషన్ అనేది ఎక్కువసేపు గుర్తుంటుంది, ఎందుకంటే యు ఆర్ అనలైజింగ్ ది థింగ్స్. సో టైం పట్టచ్చు, బట్ ఒక్కసారి అయిపోతే రివిజన్ అనేది డెడ్ ఈజీ అవుతుంది. కానీ మళ్ళీ సెపరేట్గా మీరు అన్నట్టు ఫిలిమ్స్ సెపరేట్గా, మెయిన్స్ సెపరేట్గా, ఇంటర్వ్యూకి సెపరేట్గా చేస్తే యు ఆర్ డూయింగ్ సేమ్ థింగ్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ బిట్స్ అండ్ పీసెస్. బిట్స్ అండ్ పీసెస్ ఎప్పటికీ కూడా గుర్తుండవు యాక్చువల్లీ, ఒక కంక్లూజన్కి రాదు. ఇంకోటి ఏంటంటే ఫిలిమ్స్ ఆల్సో బికమింగ్ మోర్ అనలైటికల్, ఇట్స్ నాట్ ఏ స్టాటిక్. కాబట్టి ఐ విల్ సే ఏ కాంప్రహెన్సివ్ ప్రిపరేషన్ ఉండాలి, దట్ షుడ్ కవర్ 3 things. సో ఇప్పుడు ఈ గ్రూప్ 1లో మీరు సజెస్ట్ చేసే బుక్స్ ఏంటి జనరల్గా? ఇప్పుడు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అంటే మీరు ప్రిపేర్ అయినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి చాలు. సార్, నేను యూపీఎస్సీ స్టాండర్డ్ బుక్స్ ఎక్కువ ప్రిపేర్ అయినాను. సో పాలిటీకి లక్ష్మీకాంత్, ఇట్ ఈస్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా, ఎందుకంటే మెయిన్స్లో కూడా సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి సార్. సో ఫర్ పాలిటీ ఐ ప్రిపేర్ ఫర్ లక్ష్మీకాంత్. గవర్నెన్స్కి ఎనీ గుడ్ స్టాండర్డ్ కోచింగ్ సెంటర్ మెటీరియల్ సరిపోతుంది, ఎందుకంటే కోచింగ్ సెంటర్ మెటీరియల్స్ కొన్ని చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. మీరు సిలబస్ చూసుకుని ఆ పర్టికులర్ టాపిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎథిక్స్ ఐ రెడ్ ఫ్రమ్ డికే బాలాజీ అని ఒక బుక్ ఉంది, అంటే దట్ విల్ ఇంట్రడ్యూస్ యూ టు ఎథిక్స్, బట్ ఐ ప్రిపేర్డ్ ఫ్రమ్ సమ్ కోచింగ్ సెంటర్ మెటీరియల్స్ నుంచి ప్రిపేర్ అయినా. హిస్టరీకి వచ్చేటప్పటికి స్టాండర్డ్ బుక్స్ అండి, లైక్ ఓల్డ్ ఎన్సీఆర్టీ 11th class ఏన్షియంట్ అండ్ మెడివల్, స్పెక్ట్రమ్ ఫర్ మోడర్న్. ఏపీ హిస్టరీకి ఐ ప్రిపేర్డ్ ఫ్రమ్ బిఏ గైడ్స్, బిఏ మన ఆంధ్ర యూనివర్సిటీ బిఏ గైడ్స్ ఉన్నాయి. వాళ్ళు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో సిలబస్ అంతా కంప్లీట్ చేస్తారు వాళ్ళు. దట్ ఈస్ వెరీ ఈజీ టు కంప్లీట్. ఎందుకంటే నేను ఇంగ్లీష్ మీడియంలో రాసా, ఎక్కువ మన ఆంధ్ర హిస్టరీ అనేది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంది, ఇంగ్లీష్ మీడియంలో చాలా తక్కువ అవైలబుల్ ఉంది. సో అది. తర్వాత జాగ్రఫీ వచ్చేటప్పటికి యూ హ్యావ్ యువర్ ఓన్ మెటీరియల్, ఎన్సీఆర్టీ మెటీరియల్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ జాగ్రఫీలో కూడా మన ఎకానమిక్ సర్వే, ఏపీ ఎకానమిక్ సర్వే ఏదైతే ఉందో అందులోంచి జాగ్రఫీ సర్వే అడుగుతాడు, పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ కానీ మినరల్ రిసోర్సెస్ కానీ అక్కడి నుంచి చూడడం జరిగింది. తర్వాత మన ఎకానమీ చూసేటప్పటికి శంకర్ గణేషన్ అని ఒక బుక్ ఉంటుంది. ఇట్స్ వెరీ గుడ్ బుక్ ఫర్, వెరీ చిన్న బుక్ అది, బట్ ఇట్ విల్ యూజ్ వెరీ గుడ్ అవుట్పుట్ అది. తర్వాత ఐ టుక్ నితిన్ సింఘానియా,
ఓకే. అది ఎకానమీకి తీసుకున్నాను. తర్వాత ఏపీ ఎకానమీకి ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సర్వే అండ్ పాలసీస్ అండి. ఓకే. ఓకే. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన పాలసీస్ చదువుకోవడం, దాని నుంచి ఒక షార్ట్ క్రిస్ప్ నోట్స్ 1 పేజ్ నోట్స్ తయారు చేసుకోవడం. ఓకే. అలాగే గవర్నమెంట్ కొన్ని వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేసింది ఏపీ గవర్నమెంట్. ఓకే. ఆ వైట్ పేపర్స్ నుంచి కొంత మెటీరియల్ సొంతంగా చేసుకోవాలి. సో సెల్ఫ్ కూడా ఉంటుంది మధ్యలో? చాలా ఉంటుందండి సెల్ఫ్. ఓకే. ఎందుకంటే రెడీమేడ్ ఉంటాయి మార్కెట్లో, బట్ అన్నీ ఆ స్టాండర్డ్లో ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఓకే. ఎక్స్పెషల్ ఏపీ సిలబస్. యూపీఎస్సీ చాలా స్టాండర్డ్గా దొరుకుతున్నాయి మార్కెట్లో బికాస్ ఆఫ్ విష్ణు ఐఎస్లో కూడా చాలా బుక్స్ ఉన్నాయి. లాట్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ అవైలబుల్, దానికి ఏం తక్కువ లేదు. బట్ ఏపీ హిస్టరీ కానీ ఏపీ ఎకానమీ కానీ స్పెషల్లీ ఫర్ ఇంగ్లీష్ మీడియం కొంత డెప్త్ ఆఫ్ మెటీరియల్ ఉంది. సో ఏపీబీఎస్సీ గ్రూప్ 1 కూడా విష్ణు ఐఎస్ బుక్స్ హెల్ప్ఫుల్ అవుతున్నాయి అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే నేను కొన్ని బుక్స్ చూసిన, ఎథిక్స్ ఉంది మెటీరియల్ చూసినాను, దట్ ఈస్ వెరీ గుడ్ బుక్. అలా బుక్స్ హెల్ప్ అవుతాయి. ఇంకా చెప్పాలంటే కొంత రెడీమేడ్గా దొరుకుతాయి. అంటే కొంత స్పీడ్గా చేయాలనుకున్నా కూడా ఉంటుంది. బట్ స్టాండర్డ్ బుక్స్ షుడ్ బి, అది ఎప్పుడు స్టాండర్డ్ బుక్స్ ఉండాలి ప్లస్ ఈ బుక్స్ ఉండాలి. అంటే ఎంటైర్లీ కోచింగ్ సెంటర్ కాదు, ఎంటైర్లీ స్టాండర్డే కాదు. ఎందుకంటే స్టాండర్డ్ అనేది సబ్జెక్ట్ నేర్పుతుంది, కోచింగ్ సెంటర్ మెటీరియల్ అనేది ఆన్సర్ రైటింగ్ ఎలా ఉండాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, సింప్లిఫై చేసుకుంటారు. ఆ రెండు కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చాలా మంది ప్రిలిమ్స్ క్లియర్ అవ్వక, మీకు తెలుసు చాలా మంది కొంచెం బేసిక్ నాలెడ్జ్తో వస్తారు, ఫస్ట్ అటెంప్ట్ ఇస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్తే ఏంటంటే మళ్ళీ రాస్తూ ఉంటారు. సో వీళ్ళకి డూస్ అండ్ డు నాట్స్, అంటే ప్రిలిమ్స్ ఎందుకు క్లియర్ చేయలేకపోతున్నారు, వాళ్ళు ఇలా చేస్తే అలా క్లియర్ చేస్తారు, అదేవిధంగా మెయిన్స్ ఎందుకు క్లియర్ చేయలేకపోతున్నారు, ఆ డూస్ అండ్ నాట్స్ మీరు కూడా ఫేస్ చేశారు. అవునవును. సో అది కొంచెం బ్రీఫ్గా మా స్టూడెంట్స్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమన్నా ఒక స్టాండర్డ్ బుక్ చూసుకోండి. అంటే ఏమవుతుందంటే నేను ఇందాక చెప్పినట్టు పీపుల్ వోంట్ స్ట్రాటజైజ్ స్మార్ట్లీ. ఓకే. ఏపీపీఎస్సీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఎందుకంటే వాళ్ళు ప్రతి సబ్జెక్ట్కి ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు యూపీఎస్సీ చూసారంటే నేను ఏం చెప్తా అంటే ఏపీపీఎస్సీ అయినా కూడా తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ మార్కులు ఏమొస్తాయన్నది చూసుకోవాలి. తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ మార్క్స్. మీకు పాలిటీ ఉంది సార్, దానికి ఒకే బుక్ ఉంది లక్ష్మీకాంత్, వేరే బుక్ అనేది నేనైతే చదవలేదు. ఒక్క బుక్ చదివితే మీకు 30 మార్క్స్ 25 మార్క్స్ వర్త్ ఆఫ్ మార్క్స్ వస్తున్నాయి. అదే హిస్టరీ చూసుకుంటే యూ షుడ్ స్టడీ 4 to 5 బుక్స్. సో నేనేం చెప్తా అంటే మనం ఒక బుక్స్ ఆర్డర్ చూసుకోవాలి. పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, అంటే ఏదైతే సింగిల్ బుక్ ద్వారా ఎక్కువ మార్క్స్ వస్తాయో ఆ సబ్జెక్ట్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే అందులోంచి 10 క్వశ్చన్లు అడిగితే ఖచ్చితంగా 8 క్వశ్చన్లు రైట్ పెట్టాలి. ఆ స్థాయిలో ప్రిపరేషన్ ఉండాలి. ఓకే. మల్టిపుల్ బుక్స్ ఉంటాయి కొన్ని, అంటే ఇప్పుడు హిస్టరీ ఉందనుకోండి, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్, ఆర్ట్ అండ్ కల్చర్ 4 to 5 బుక్స్ చదవాలి. ఎంత చదివినా నేను బిలీవ్ చేసేది ఏంటంటే హిస్టరీ ఈజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్. వాళ్ళు బయట ఎక్కడి నుంచి అడిగినా మనం చెప్పలేం. ఇదే ప్రాబ్లం యూపీఎస్సీ వాళ్ళు, ఏపీపీఎస్సీ వాళ్ళు కూడా ఫేస్ చేస్తారు. అందుకని అంటే స్మార్ట్ ప్రిపరేషన్, ఎక్కడైతే మనం ఎక్కువ స్ట్రెస్ చేయాలి అక్కడ స్ట్రెస్ చేయాలి. తర్వాత మల్టిపుల్ సోర్సెస్ కాకుండా ఒక మంచి స్టాండర్డ్ సోర్స్ ఒకటే. నేను ఒకటే బిలీవ్ చేసేది ఏంటంటే మార్కెట్లో 1 or 2 స్టాండర్డ్ సోర్సెస్ ఉంటాయి. అవును, అది అందరికీ తెలుసు. ఆ 1 or 2 ఏంటో ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి, అవే చదవండి. మల్టిపుల్ అవసరం లేదు. కొంతమంది ఏం చెప్తారంటే ఈ ప్రిపరేషన్లో ఆ మెటీరియల్ బాగుంది, ఈ మెటీరియల్ బాగుంది, లేదా కొత్తగా ఈ కోచింగ్ సెంటర్ వచ్చింది వాళ్ళు కొత్త అంటారు. అవసరం లేదు. నేను ఇందాక చెప్పినా కదా, సపోజ్ ఒక ఎగ్జాంపుల్, దెర్ ఇస్ ఎ టాపిక్ కాల్డ్ సిటిజన్ చార్టర్. అది ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి యూపీఎస్సీలో అడుగుతారు, ఏపీపీఎస్సీలో కూడా అడుగుతున్నారు. దానికి 2 to 3 pages మెటీరియల్ చాలు. అది మీరు ఎక్కడి నుంచైనా చేయండి. కోచింగ్ సెంటర్ నుంచి చేస్తారా, నెట్ నుంచి చేస్తారా, చాట్ జీపీటీ పడతారా, యువర్ చాయిస్. కొత్త మెటీరియల్ వస్తే దాని వెనకాల పరిగెట్టద్దు. దిస్ ఈజ్ ఎనఫ్. ఉన్న మెటీరియల్ ఎంత బాగా చేస్తున్నారో చూడండి, అది ఫస్ట్ స్టెప్. రెండోది ఏంటంటే టెస్ట్ సిరీస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టెస్ట్ సిరీస్ చేసినప్పుడు మనం ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మనం చదివిన క్వశ్చన్ తప్పుగా ఎందుకు పెట్టకూడదని తెలుస్తుంది టెస్ట్ సిరీస్లో. నేను బిలీవ్ చేసేది ఏంటంటే ఒక మంచిగా ప్రిపేర్ అయిన వ్యక్తి తన తెలియని క్వశ్చన్ పెట్టకపోవడం వల్ల పోదు, తెలిసిన క్వశ్చన్ తప్పు పెట్టడం వల్ల పోతుంది. ఓకే. తెలియని క్వశ్చన్ ఉంటే వదిలేస్తే నష్టమేం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారు సార్, అంతా చాలా బాగా ప్రిపేర్ అయ్యారు, మీకు తెలుసు నేను బాగా ప్రిపేర్ అయ్యాను. ఏదో కొత్త క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీకే కాదు 90% ఆఫ్ స్టూడెంట్స్కి అది కొత్తది. సో అది పెట్టలేదని మనం బాధపడద్దు. బట్ మనం ప్రిపేర్ అయిన క్వశ్చన్ తప్పు పెట్టద్దు, తెలిసింది తప్పు పెట్టద్దు. టెస్ట్ సిరీస్ చేస్తే అది చెయ్యం ఆ మిస్టేక్. టెస్ట్ సిరీస్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఆ టెన్షన్లో తెలిసిన క్వశ్చన్ తప్పు పెట్టి పోతారు. చాలా మంది ఇదే చేస్తారు, నాకు ఆ క్వశ్చన్ తెలుసు
బయటకు వచ్చాక తప్పు పెట్టిన, అందుకే ఎగ్జామ్ పోయింది. ఎప్పుడు ఆ మిస్టేక్ చేయొద్దు. ఫస్ట్ టైం ప్రిలిమ్స్ లో మీకు ఆ మిస్టేక్ జరిగింది తెలుసు. టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ రాశాను. టెస్ట్ సిరీస్ లో మీరు ఎక్కడ సజెస్ట్ చేశారు మామూలుగా మీ సైడ్ నుంచి ఎక్కడ? సార్ నేను ఈ పర్టికులర్ గ్రూప్ వన్కి నేను స్పెసిఫిక్గా టెస్ట్ సిరీస్ రాలేదండి, ఎందుకంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ టెస్ట్ సిరీస్ ఆ ఎక్స్పీరియన్స్. బట్ నేను చెప్పేది ఏంటంటే సింగిల్ ఒకే ఒక్క టెస్ట్ సిరీస్తో మీరు కంప్లీట్ చేయొద్దు. నేను చెప్పేది ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు పాలిటీ ఉంది అనుకోండి, దాని 2-3 పార్ట్స్కి డివిజన్ చేస్తారు. ఆ టెస్ట్ సిరీస్ రాయండి. ఓకే, ఫైనల్గా అన్నీ అయిపోయిన తర్వాత, సబ్జెక్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మార్కెట్లో ఒక 4 మంచి టెస్ట్ సిరీస్లు తీసుకోండి. ఫుల్ లెంత్ పేపర్స్ ఒక్కొక్క దాంట్లోంచి రాయండి. ఒకటి చాలు, విష్ణులోంచి 4 రాయండి. ఎందుకు 4 రాయమంటానంటే, మీరు ఒక టెస్ట్ సిరీస్ రాయడం మొదలు పెట్టారనుకోండి, అదే రాస్తే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ప్రతి కోచింగ్ సెంటర్ ఓ పర్టికులర్ ప్యాటర్న్ ఫాలో అయిపోతారు. మీరు ఎగ్జామ్లో వెళ్ళాక వేరే ప్యాటర్న్ కనపడితే ఫస్ట్ టెన్షన్ అయిపోతారు, అక్కడ మీరు లూజ్ అయిపోతారు ఎగ్జామ్. సో అందుకని మీరు ఫైనల్గా ఫుల్ లెంత్ టెస్ట్ రాసినప్పుడు 4 టెస్ట్ సిరీస్లు రాశారు అనుకోండి, ఒక్కొక్క పేపర్ ఎక్స్పీరియన్స్, యూ విల్ గెట్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఫ్రమ్. అప్పుడు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు 6th టైప్ వచ్చింది అనుకోండి, యూ వోంట్ బి ప్యానిక్ బికాజ్ ఆల్రెడీ హ్యాబిచుయేట్. సో ఐ మిస్టేక్స్ చేయకూడదు ఉండాలంటే మాత్రం టెస్ట్ సిరీస్ చేయాలి. సో మెయిన్స్ దర్ ఇస్ గ్రూప్ 1 ఉంది అనుకోండి మెయిన్స్, ఇక్కడ కూడా సేమ్ హౌ యూ ప్రజెంట్ యువర్ ఆన్సర్. ఒక అవకాశం వచ్చినప్పుడు అండ్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే, సపోజ్ యూ బికెమ్ రేపొద్దున ఇదే గ్రూప్ 1లో ఒక ఆర్డీఓ అనో అవో ఏదో అయ్యో, మీరు కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదో అవుతారు. సపోజ్ దిస్ గవర్నమెంట్ ఆస్క్ యూ టు రిప్రజెంట్ యుఎన్ అబౌట్ అస్. మీకు ఎన్నో తెలిసి ఉండొచ్చు, బట్ ఆ ప్రజెంటేషన్ అనేది సరిగ్గా లేదనుకోండి, ఇట్ వోంట్ బి ఎనీథింగ్. అందుకే టెస్ట్ ఇక్కడ ఏంటంటే యూపీఎస్సీ మెయిన్స్ కూడా ప్రిలిమ్స్కి మెయిన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. మెయిన్స్ ఆన్సర్స్ అనేవి చాలా అనలైటికల్గా ఉంటాయి బేసిక్గా. సో ఆన్సర్లో మూడు ఫాలో కాండి. నేను కూడా చెప్తా, అంటే ఏ బుక్స్ చదవాలనేవి అందరూ చెప్తారు, బట్ నేను ఒక్క విషయం చెప్తా, ఆన్సర్ షుడ్ బి వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ టు ద పాయింట్ చెప్పండి. క్వశ్చన్ చాలా క్లియర్గా ఉంటుంది. సో క్వశ్చన్ టు ద ఆన్సర్ చేయండి, అది తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే ప్రతి క్వశ్చన్లోనూ 2-3 పార్ట్స్ ఉంటాయి. ప్రతి పార్ట్ని ఈక్వల్గా ఆన్సర్ చేయండి. ఎందుకంటే కరెక్షన్ చేసినప్పుడు ఎవ్రీ పార్ట్కి దాని యొక్క మార్క్ ఉంటుంది. అంటే సపోజ్ సార్ ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇదే సిటిజన్ చార్టర్ క్వశ్చన్ ఉంది అనుకో, దే ఆస్క్ అబౌట్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ ఇష్యూస్ ఆఫ్ సిటిజన్ చార్టర్ రికమెండేషన్స్. 3 పార్ట్స్ ఉన్నాయి ఇందులో. నాకు ప్రతి పార్ట్కి 10 పాయింట్స్ తెలుసు అనుకుందాం, నేను ప్రిపేర్ అయ్యాను, నా దగ్గర ఐ హ్యావ్ ఎనఫ్ మెటీరియల్. ఇప్పుడు నేను ఏం చేస్తా, అడ్వాంటేజెస్కి 10 పాయింట్లు, ఇష్యూస్కో 4 పాయింట్లు, రికమెండేషన్స్ 2 రాశాను అనుకోండి. ఇప్పుడు వాళ్ళ కరెక్షన్ ప్యాటర్న్ 3 అని డివిజన్ చేసుకున్నారు అనుకుందాం మార్కులు. మీ అడ్వాంటేజ్కి 3 వేస్తాడు, మీరు ఇష్యూస్ రాసిన దానికి 2 వేస్తాడు, రికమెండేషన్కి 1 వేస్తాడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ ఎండ్ అప్ ఎట్ 5 to 6 మార్క్స్. అలా కాకుండా అడ్వాంటేజెస్ ఒక 5 పాయింట్స్, డిసడ్వాంటేజ్ ఒక 5 పాయింట్స్, రికమెండేషన్స్ ఒక 5 పాయింట్స్ అన్నీ ఈక్వల్గా ఆన్సర్ చేశాడు అనుకోండి, యూ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు గెట్ 7 to 8 మార్క్స్. ఇవి గ్రూప్ 1లో వేస్తారు ఆ మార్క్స్. ఇది 2 పాయింట్, అంటే అన్ని పార్ట్స్ ఈక్వల్గా ఆన్సర్ చేయడం. మూడోది ఏంటంటే ద బెస్ట్ పాయింట్స్ ఉండాలి ఆ ఈక్వల్ పాయింట్స్. అంటే చెప్తా, మీ అడ్వాంటేజెస్ మీకు 10 పాయింట్లు తెలుసు, నేను 5 రాయమన్నా కదా, మీరు రాసిన 5 మిగతా 5 కంటే బెస్ట్ ఉండాలి. అప్పుడు మీకు యూ విల్ బీ ఇన్ దట్ క్రీమ్. ఇది ఎలా వస్తుందంటే ఓన్లీ బై ప్రాక్టీస్ ఆఫ్ టెస్ట్ సిరీస్. మెటీరియల్ మీరు మంచిగా చదువుకోవాలి, మంచి మెటీరియల్ ప్రిపేర్ చేసుకోవాలి. టెస్ట్ సిరీస్ రాసినప్పుడు ఈ 3 మీట్ అవుతున్నామా, టు ద పాయింట్ ఆన్సర్ చేస్తున్నామా, అన్ని పార్ట్స్ ఈక్వల్గా చేస్తున్నామా, చేస్తున్న ప్రతి పాయింట్లోనూ ద బెస్ట్ పాయింట్స్ మనం పెడుతున్నామా, అంటే రాసే క్వాలిటీగా బెస్ట్గా రాయాలి. 10లో మనం 8 అన్న రాస్తే ఖచ్చితంగా మనకి ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ వెరీ నాలెడ్జ్ ఉంది చాలా మంది దగ్గర, నాకంటే కాదు చాలా మంది కంటే ఎక్కువ నాలెడ్జ్. ఈవెన్ ఆ యూపీఎస్సీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళ కంటే కూడా కొంతమంది సెలెక్ట్ అయిన వాళ్ళ దగ్గర ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. బట్ వై దే ఫెయిల్ ఈస్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. They won't satisfy at the time of writing. They won't satisfy these 3 points. అవి మిస్ అయిపోతారు. అక్కడ మీకు ఏమవుతుందంటే అన్ఈక్వల్ మార్క్స్ వస్తాయి. ఫైనల్గా చూసుకుంటే నేను బాగుంది కదా, నాకు నాలెడ్జ్ ఉంది కదా అని మనం అనుకుంటాం, కానీ అక్కడ మనం రిఫ్లెక్ట్ చేయట్లేదు పేపర్లో, అది ప్రాబ్లం. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా డేటా పెడుతున్నారు, టేబులర్ ఫామ్స్ ఇస్తున్నారు, డయాగ్రామ్స్ వేస్తున్నారు. ఎస్ డెఫినెట్లీ ఇప్పుడు మీకు ప్రతి పేపర్కి ప్రతి సెక్షన్కి ఒక స్పెసిఫిసిటీ ఉంటుంది సార్. సపోజ్ ఇదే ఆర్టీఐ క్వశ్చన్ ఎథిక్స్లోనూ వస్తుంది, గవర్నెన్స్లోనూ వస్తుంది. గవర్నెన్స్లో రాసినట్టు ఎథిక్స్లో రాయొద్దు, ఎథిక్స్లో రాసినట్టు గవర్నెన్స్లో రాయొద్దు. తప్పేం లేదు, రాస్తే యూ విల్ గెట్ మినిమం మార్క్స్, యూ వోంట్ గెట్ మ్యాక్సిమం మార్క్స్. బికాస్ ప్రతి పేపర్కి దాని యొక్క
వే ఉంది సార్ రాయడానికి. సంబంధించినట్టు రాయాలి దాన్ని. రాయాలి, ఇది ఒకటి నేర్చుకోవాలి. ఓకే. ఈ 4 పాయింట్లు మనం టెస్ట్ సిరీస్ రాసినప్పుడు ఆన్సర్ రైటింగ్ చేసినప్పుడు ప్రిపేర్ అయితే యూ విల్ గెట్ సెలెక్టెడ్. అని ఇంకా నిజం చెప్పాలి, నేను కూడా అది అచీవ్ చేయలేదు. ఇఫ్ ఐ గెట్ నెక్స్ట్ ఛాన్స్ ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ అగైన్. బట్ ఐఎమ్ సజెస్టింగ్ బికాస్ నా మిస్టేక్స్ కాబట్టి నేను చెప్తున్నాను, మీ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఓకే. సో ఇప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్ గురించి మాట్లాడాం కదా సార్ మనం. సో ఇంటర్వ్యూ అనేది ఒక బిగ్ టాస్క్ ఎంబీబీఎస్ గ్రూప్ 1లో. సో చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు ఇంటర్వ్యూ గురించి. సో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది మీ ఎక్స్పీరియన్స్తో చెప్పండి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది అది కూడా స్టార్టింగ్ నుంచి వీళ్ళు ప్యారలల్ చేసుకుంటూ రావాలా, లేకపోతే మెయిన్స్ వచ్చిన కానీ ఇలా చేసుకుంటూ రావాలా అని చాలా స్టూడెంట్స్కి డౌట్స్ ఉంటాయి. మన వ్యూవర్స్కి కానీ మన స్టూడెంట్స్కి కానీ డౌట్స్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి ఇంటర్వ్యూ? సరే, మనం చెప్పేది అంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మన ఫస్ట్ డే ఆఫ్ ప్రిపరేషన్ నుంచే మొదలవుతుంది. కోచింగ్ సెంటర్లో ఫస్ట్ కూర్చున్న రోజు నుంచి, లేకపోతే ఒక ఎన్సీఆర్టీ బుక్ తిప్పిన ఫస్ట్ డే నుంచి మొదలవుతుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పా, ఒక కాంప్రహెన్సివ్గా ఒక విషయాన్ని చూడాలని. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఏది చూసినా సరే కాంప్రహెన్సివ్గానే ఉంటుంది సార్. అవును. వాళ్ళు మీరు ఒక సమాధానం చెప్తే దాన్ని తిరిగి ఒక క్వశ్చన్ అడుగుతారు. అవును. ఇట్ ఇస్ నాట్ సో మెయిన్స్లా కాదు. మెయిన్స్ వాళ్ళు అడుగుతారు, మీరు రాస్తారు. మీరు రాసిన దాన్ని మళ్ళీ తిరిగి క్వశ్చన్ చేయడానికి ఎవరు లేరు అక్కడ. తెలిసిన క్వశ్చన్ అవుతాం. ఇంటర్వ్యూలో అలా కాదు, మీరు ఒక మాట చెప్తే ఆ మాటనే తిరిగి క్వశ్చన్ అడుగుతారు. దాని సెలెక్షన్ అంటే కాంప్రహెన్సివ్గా చదవడం ఒకటి, రెండోది సెలెక్షన్ ఆఫ్ యువర్ వర్డ్స్ యూజింగ్ వెన్ యువర్ సేయింగ్ ద ఆన్సర్. ఓకే. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ చెప్తున్నప్పుడు. ఎందుకంటే మనం ఒక మాట చెప్తే ఆ మాటని యూ షుడ్ హ్యావ్ దట్ నాలెడ్జ్ టు ఆన్సర్ అగైన్. అంటే వాళ్ళ క్వశ్చన్ తిప్పి అడిగినప్పుడు మనకు ఆ సబ్జెక్ట్ ఉండాలి. సో ఇక్కడ కొంత టెక్నిక్ కూడా చెప్పొచ్చు. మీకు తెలియని మాట చెప్పొద్దు ఇంటర్వ్యూలో. ఇవన్నీ కూడా మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు మనం ఎక్కడో సపోజ్ ఏదైనా క్వశ్చన్ ఉందనుకోండి, ఐఎమ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, నేను సరిగ్గా చదవలేదు అనుకోండి, నార్మల్గా చదివిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనుకోండి. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నారు, వాళ్ళు సోలార్ ఎనర్జీ గురించి అడిగారు. వాళ్ళు అడిగింది ఏంటంటే, సో క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్, సోలార్ ఎనర్జీ ఎందుకు ఇండియాలో ఎక్కువ సోలార్ మాడ్యూల్స్ మనం ప్రొడ్యూస్ చేయట్లేదని జనరల్ క్వశ్చన్. అది నేను జనరల్గా చెప్పాను అనుకోండి, పెద్ద ఇష్యూ లేదు. బట్ నేను దాన్ని కొంచెం స్పెసిఫిటీస్లోకి వెళ్ళాను అనుకోండి, సిలికాన్ మాడ్యూల్స్, లైక్ సిలికాన్ మెటీరియల్స్ ఇలా వెళ్ళాను అనుకోండి, పిఎన్ జంక్షన్ డయోడ్స్ అన్నాను అనుకోండి, అది నాకు తెలియపోయినా నేను వాడాను ఆ మాటని. వాళ్ళు తిరిగి అడిగితే నేను చెప్పలేను. సో సెలెక్షన్ ఆఫ్ వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే యూ షుడ్ బి కాన్ఫిడెంట్ సార్ ఇన్ ఇంటర్వ్యూలో కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే ఒక నేరో లైన్ ఉంటుంది, భయానికి కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. ఇంకా భయపడడం బెస్ట్ అంట నేను ఇంటర్వ్యూలో. ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంటర్వ్యూలో 3 ఉంటుంది. భయం ఉంటుంది, ఒక స్టేజ్ ఉంటుంది. రెండో స్టేజ్ కాన్ఫిడెంట్ ఉంటుంది, మూడో స్టేజ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈ కాన్ఫిడెంట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. నేనేమంటానంటే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండే కంటే భయపడడం మంచిది. ఎందుకంటే భయపడితే అట్లీస్ట్ అతలు అడిగి వాడికి జాలైనా వేస్తుంది. అరే చిన్నపిల్లాడు 24 years అబ్బాయి వెళ్ళాడు అనుకోండి, చిన్నపిల్లాడు రేపు ట్రైనింగ్లో నేర్చుకుంటాడు, లేకపోతే వెళ్ళి కొలిది వస్తుంది అనుకుంటాడు. మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నారనుకోండి, సమ్వేర్ దే మే హట్. ఇది ఇంతే అంటే, ఎందుకంటే ఇంటర్వ్యూ ప్యానల్ ఉన్న వాళ్ళు దే ఆర్ మోర్ నాలెడ్జ్, దే హ్యావ్ మోర్ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఖచ్చితంగా 4-5 ఉంటారు. నేను చేసిన ఎక్స్పీరియన్సెస్, నేను చాలా మంది ఇంటర్వ్యూ చేసిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, హూ ఆర్ వెరీ ఓవర్ కాన్ఫిడెంట్, ది గాట్ వెరీ లెస్ మార్క్స్. కొంత వాళ్ళు మాక్ ఇంటర్వ్యూస్ బాగా వస్తాయి, ఫీడ్బ్యాక్స్ బాగా వస్తాయి ఫీడ్బ్యాక్స్. ఎందుకంటే కొన్ని రీజన్స్ ఉంటాయి అక్కడ. భయపడ్డ వాళ్ళకి ఏమంటారు అంటే, రే నువ్వు కొంచెం కాన్ఫిడెంట్గా ఉండాలి అంటారు. బట్ ఆ భయపడిన వాళ్ళకి కూడా మంచి మార్కులు వస్తాయి. ఎందుకంటే దే మే షో సమ్ సింపతి టువర్డ్స్ ర్యాంక్. అందుకే వీలైనంత వరకు మనం కాన్ఫిడెంట్ పాయింట్లోకి వెళ్ళాలి. ఇంకా అది వెళ్ళకపోతే కొంత మన గ్రౌండ్ టు ఎర్త్ ఉండాలి ఇంటర్వ్యూలో. అంటే అయితే కాన్ఫిడెంట్గా ఎస్ సార్ దిస్ ఈజ్ మీ అన్నట్టు ఉండాలి. లేదా అట్లీస్ట్ షో ఏ డీసెన్సీ అండ్ ఒక అదేమంటాం మనం వినయం చూపించండి. అట్లీస్ట్ డోంట్ హంబుల్గా ఉండడానికి ట్రై చేయండి. డోంట్ షో దట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ కాన్ఫిడెన్స్. మంచి మార్కులు వస్తాయి సార్. వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి, రాకపోతే రాదని చెప్పడం. ఎందుకంటే ఇంటర్వ్యూ ఈజ్ ఎ పర్సనాలిటీ టెస్ట్. కానీ బాగా ప్రిపేర్ అవ్వాలి. ప్రతి క్వశ్చన్ నాకు రాదు అంటే ఇట్ షోస్ యువర్ నెగ్లిజెన్స్. ఎందుకంటే మనం ఒక 10 క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు 2-3 స్కిప్ చేయడం తప్పలేదు. బట్ నువ్వు 10 క్వశ్చన్లు 5-6 స్కిప్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే దట్ షోస్ యువర్ పర్సనాలిటీ, దట్ యువర్ నెగ్లిజెన్స్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ. ఒకటి వాళ్ళు ఎవ్రీథింగ్ అండర్ ద సన్ మనకు తెలియదు. బట్ మనం సిన్సియర్గా మన ఎఫర్ట్ పెట్టినప్పుడు 10లో కనీసం 7 చెప్పగలం. మన 10లో 7-8 చెప్పలేకపోతున్నామంటే ఇట్ ఈస్ అవర్ నెగ్లిజెన్స్. అంతే. సో ఇంటర్వ్యూలో మీకు వచ్చిన క్వశ్చన్స్ ఒక 2-3 షేర్ చేసుకుంటారా? దే ఆస్క్ మీ అబౌట్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే. తర్వాత లైక్ పాలిటిక్స్ గురించి అడిగారు స్పెసిఫిక్గా, బికాజ్ నేను కొంచెం పొలిటికల్ పీపుల్తో అసెంబ్లీలో వర్క్ చేయడం వల్ల ఓకే. పాలిటిక్స్ గురించి అడిగారు నన్ను. అపార్ట్ ఫ్రమ్ దట్ ది ఆస్క్ అబౌట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కొన్ని సోలార్ పవర్ గురించి, విండ్ ఎనర్జీ గురించి సబ్జెక్ట్ వైజ్ కూడా అడిగారు. ఎందుకంటే ఆ రోజు ప్యానల్లో దెర్ ఈస్ అన్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఈ ఆస్క్ అబౌట్ డిస్కామ్స్ ఆల్సో. ఆ రోజు ప్యానల్లో ఉన్న మెంబర్స్ అంతా కూడా ఇంచుమించు వెరీ నాలెడ్జ్ పర్సన్స్ వచ్చారు. ఐపీఎస్ మేడం ఈజ్ అన్ ఐపీఎస్ అండ్ దెర్ ఈజ్ ఐఏఎస్ ఉన్నారు, తర్వాత యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉన్నారు. అండ్ ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ పవర్ సిస్టమ్స్ ఇన్ ఐఐటి ఢిల్లీ. సో వాళ్ళు మా ప్రొఫైల్ చూస్తారు కాబట్టి దే ఆస్ దట్ క్వశ్చన్స్. మనం ఏదైతే మనం డ్యాఫ్ ప్రిపేర్ చేస్తున్నామో వీఆర్ సేయింగ్ దెమ్ ఇది అడగండి అని చెప్తున్నాం అంతే. డ్యాఫ్లో మేజర్ రోల్ అండి, ఎందుకంటే వాళ్ళకి మన గురించి చెప్పేది ఆ డ్యాఫ్. సో డ్యాఫ్లో మనం రాసే ప్రతి పదము మనం ఎంతో సిన్సియర్గా రాయాలి. చేసేదే రాయాలి. నష్టమేం లేదు మీరు రాయకపోయినంత మాత్రాన. బ్లాంక్ పెట్టినంత మాత్రం నష్టం లేదు, కానీ తప్పు రాయాల్సిన పని లేదు. ఎందుకంటే డ్యాఫ్లో పెద్దగా ఏం లేదు అనుకోండి అడగడానికి. కరెంట్ ఈవెంట్స్ అడుగుతారు, అటు వెళ్ళిపోతుంది క్వశ్చన్స్. డ్యాఫ్లో ఇంపార్టెంట్ ఉందనుకోండి మీరు ఇంటర్వ్యూని ప్రిడిక్ట్ చేయొచ్చు. డ్యాఫ్ నుంచి అడుగుతాడు కాబట్టి మన ఇంటర్వ్యూస్లో ఈ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందని మనం ఎక్కువ ప్రిడిక్ట్ చేస్తాం. డాఫ్ నుంచి ఎంత పర్సెంటేజ్ క్వశ్చన్స్ రావచ్చు ఇంటర్వ్యూలో? అంటే నార్మల్ గెస్సింగ్ 60 to 70. 60. సో అండ్ డాఫ్ చాలా క్లియర్ ఉండదు ఖచ్చితంగా. తర్వాత ఇంకా స్టాటిక్ అండ్ కరెంట్. అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ మనకి సింగిల్ ప్యానల్ వచ్చింది సార్ గ్రూప్ 1లో, అది యూపీఎస్సీ ఉందనుకోండి, యూ హ్యావ్ 4 to 5 ప్యానల్స్. నేను 22లో 24లో అంతకుముందు ఒకసారి వెళ్ళినా, బట్ అది కొంచెం లాంగ్ బ్యాక్. ఈ 20 సార్లు కూడా ఓన్లీ డ్యాఫ్ మీద 90% జరిగింది నాకు. ఓన్లీ డ్యాఫ్ మీద. 24 అయితే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్ డ్యాఫ్. నో క్వశ్చన్ అవుట్ సైడ్ ద డ్యాఫ్. కరెంట్ అడుగుతారు, బట్ దట్ విల్ బి టేకెన్ ఫ్రమ్ ద డ్యాఫ్ బికాజ్ ఐఎమ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. దే టుక్ ఇట్ ఫ్రమ్ సమ్ సోలార్. అడిగినా నన్ను అడిగింది లైక్ డిస్కామ్స్ ఇష్యూస్ అడిగినా కూడా ఇట్ ఈస్ రిలేటెడ్ టు మై డ్యాఫ్ ఓన్లీ. నా డ్యాఫ్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేకపోతే ఐ డోంట్ థింక్ దే విల్ ఆస్క్ దిస్. అదే డ్యాఫ్లో ఐ వుడ్ హ్యావ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నాది ఉంటే, ఇఫ్ ఐ డిడ్ మై బీటెక్ ఇన్ ఏఎంఎల్ అయితే ద క్వశ్చన్స్ విల్ గో లైక్ దట్. కరెంట్ అడగచ్చు, బట్ ఇట్ విల్ హ్యావ్ దట్ టచ్. సో ఇప్పుడు యూపీఎస్సీ కూడా రాశారు మీరు, ఏపీఎస్సీ గ్రూప్ 1 కూడా రాశారు. సో జనరల్గా మన స్టూడెంట్స్కి, మన వ్యూవర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎలా అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ ఏపీఎస్సీ రాయడం కష్టమా, ఈజీగా? అది ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతూ యూపీఎస్సీ అటెంప్ట్ కూడా ఇవ్వచ్చా? సో హౌ క్యాన్ యూ జస్టిఫై దిస్ బోత్? సార్ అది యూపీఎస్సీ ప్రిపరేషన్ నుంచి ఏపీఎస్సీ గ్రూప్ 1 ఇవ్వడం కొంత ఈజీ సార్. ఈజీ, ఓకే. ఎందుకంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ కొంచెం స్టాండర్డ్ అబౌవ్ ఉంటుంది, హై ఉంటుంది. దాని నుంచి గ్రూప్ 1 ఇవ్వడం ఈజీ. అండ్ నేను స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే సిలబస్ గ్రూప్ 1 ఎక్కువ. మళ్ళీ ఇప్పుడు యూపీఎస్సీ ఉందనుకోండి, ఇంకా చెప్పాలంటే యూపీఎస్సీ సిలబస్ ఈజ్ వెరీ క్లియర్లీ డిఫైన్డ్ దాన్ ఏపీఎస్సీ. రెండోది అయితే ఏపీఎస్సీ సిలబస్ ఎక్కువ. అయితే ఈ గ్రూప్ 1 యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ కానీ, స్టాండర్డ్ ఆఫ్ ఆన్సర్స్ కానీ ఒక లెవెల్కి రీచ్ అవుతారు. అప్పటికే 1-2 అటెంప్ట్స్ ఇచ్చి ఉంటారు కాబట్టి ఓన్లీ సబ్జెక్ట్స్ ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ యాడ్ చేసుకుంటే క్లియర్ అవుతుంది. మీరు చూస్తే ఈసారి సెలెక్ట్ అయిన వాళ్ళు కానీ, 23లో సెలెక్ట్ అయిన వాళ్ళు కానీ 70% to 80% యూపీఎస్సీ అటెంప్ట్స్ చేసిన వాళ్ళే ఉన్నారు. 20% గ్రూప్ 1 ఉన్నారు. గ్రూప్ 1 నుంచి యూపీఎస్సీ ఇవ్వచ్చా సార్? ఖచ్చితంగా ఇవ్వచ్చు, కానీ నేను బిలీవ్ చేసేది ఏంటంటే ఈసారి అయితే యూపీఎస్సీ ప్రిపరేషన్ నుంచి గ్రూప్ 1 వెళ్ళడమే ఈజీ సార్. ఓకే. సో ఏపీఎస్సీ గ్రూప్ 1 నుంచి యూపీఎస్సీ వెళ్ళడం అనేది కొంత కష్టం సార్, కొంత కష్టం. ఎందుకంటే మనకు ఆప్షనల్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది యూపీఎస్సీలో, అదే అడిషనల్ సబ్జెక్ట్. తర్వాత కొన్ని కొత్త సబ్జెక్ట్స్ ఉన్నాయి యూపీఎస్సీలో, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని, సెక్యూరిటీ అని, ఇవన్నీ ఏపీఎస్సీలో లేవు. మరి స్టాండర్డ్ ఆఫ్ యూపీఎస్సీ కూడా కొంచెం హై లెవెల్ ఉంటుంది. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈసారి ఒక బై గోట్ డిఎస్పి, హీఈస్ ఇన్ టాప్ 10. అతను ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వకుండా గ్రూప్ 1 క్రాక్ చేశాడు. నేను కూడా ప్రిపేర్ అవ్వకుండా రాసిన, బికాస్ వీఆర్ ఇన్ ద ఫ్లో ఆఫ్ యూపీఎస్సీ. బట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్రాక్ చేసిన వాళ్ళు ఆ ఫ్లోలో యూపీఎస్సీ క్రాక్ చేయలేరు, యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్రాక్ చేయలేరు. సో సింపుల్ ఎగ్జాంపుల్, యూపీఎస్సీ మంచిగా ప్రిపేర్ అయిన ప్రిలిమ్స్ చేసిన వాళ్ళు విత్ 1 week ఆఫ్ ప్రిపరేషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్రాక్ చేయొచ్చు. నేను తక్కువ చేసి చెప్పట్లా, బట్ స్టాండర్డ్ ఈజీనెస్ చెప్తున్నా. ఎందుకంటే యూపీఎస్సీ 1:12 తీస్తారు, వీళ్ళు 1:50 తీస్తున్నారు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ టు గెట్ ఈజీలీ గ్రూప్ 1 లోపలికి వెళ్ళడం ఈజీ, మెయిన్స్ రాయడం కంపేర్ టు యూపీఎస్సీ. సో మీరు చాలా హర్డిల్స్ ఫేస్ చేసుకుంటూ మీ జర్నీలో వచ్చారు కదా. మీరు ఈ జర్నీలో
నాకు తెలిసి చాలా మంది ఫ్యాకల్టీస్ని ఫాలో ఉండొచ్చు, మెంటర్స్ని ఫాలో ఉండొచ్చు, అదే సేమ్ టైం టెస్ట్ సిరీస్లో కొన్ని అకాడమీస్ ఫాలో ఉండొచ్చు. మీ యూపీఎస్సీ అవ్వచ్చు, అది యూపీఎస్సీ ప్రిలిమ్స్ అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు, లేదా మన ఏబిబిఎస్సీ ప్రిలిమ్స్ అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు. సో ఇందులో మీకు ఎవరేమంత మేజర్ రోల్ ప్లే చేశారు? ఐఎమ్ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ అయిన స్టూడెంట్ నేను. సో ఐఎమ్ నాట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐఎమ్ నాట్ ఎన్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్. ఓకే. బిఫోర్ 10th క్లాస్ షిఫ్ట్ అయినా. బట్ నాకు నేను ఫస్ట్ మెయిన్స్ రాసే టైంకి నాకు స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా ఎక్కువ వచ్చాయి. ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే మ్యారేజ్ని కూడా తప్పు స్పెల్లింగ్ రాసేటండి. ఇంగ్లీష్ మీడియం రాశారు? ఇంగ్లీష్ మీడియమే రాశాను. బట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ గ్రూప్ 1లో తెలుగు మీడియం కూడా రాయొచ్చు కదా? రాయొచ్చు అండి, యూపీఎస్సీలో కూడా రాయొచ్చు సార్, ఇబ్బంది లేదు. బట్ నా మిస్టేక్ చెప్తాను, నాకు ఆన్సర్ రైటింగ్ అనేది లేదు. ఎందుకంటే ఐఎమ్ బీటెక్ స్టూడెంట్. మనకేమి బిఏ స్టూడెంట్స్లో పెద్ద పెద్ద ఆన్సర్స్ ఎప్పుడు రాయం మనం. పైగా నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాబట్టి ఎక్కువ మ్యాథమెటిక్స్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉండేవి. సో ఆన్సర్ రైటింగ్ లేదు. అండ్ ఐ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ స్పెల్లింగ్ మిస్టేక్స్. నాకు ఫస్ట్ హెల్ప్ చేసింది పంకజ్ అని ఒక ఐఆర్ఎస్, హీఈస్ నౌ ఎన్ ఐఆర్ఎస్, హీఈస్ మై ఫ్రెండ్ ఇన్ ఐఐటి ఢిల్లీ. అతను నాకు ప్రిలిమ్స్ అయింది, అతనిది కాలేదు. సో ఈజ్ ఫ్రీ దెన్ హీ హెల్ప్ మీ అంటే డైలీ 2-3 క్వశ్చన్స్ నేను రాస్తే అతనే చాలా డీటెయిల్గా కరెక్షన్ చేసేటాడు. సో ఈజ్ మై ఫస్ట్ ఐ విల్ సే అబౌట్ హిమ్. తర్వాత నేను విష్ణు ఐఏఎస్లో ఆంథ్రోపాలజీ తీసుకున్నా. ఇది ఇంకో నెక్స్ట్ లెవెల్లో హెల్ప్ అయింది. ఎందుకంటే ప్రజెంటేషన్ నేను ఎక్కువ విష్ణు ఐఏఎస్లోనే తెలుసుకున్నా. ఎందుకంటే ఆంథ్రోపాలజీ రాసినప్పుడు చాలా రాస్తూ ఉండేవాళ్ళం. అలాగే ఎస్ఏ కూడా రాస్తాం సార్ విష్ణులో. ఈ రెండు కూడా చాలా హెల్ప్ అయినాయి. తర్వాత వేరే మెంటర్స్ ఉన్నారు, మాధవి మేడం అనే ఒక మేడం ఉన్నారు. ఆమె కొంత 2018 గ్రూప్ నాకు పర్సనల్గా మెంటర్ చేశారు. సో ఆమె కూడా చాలా పర్సనల్ మెంటర్షిప్ చేశారు. ఆమె కూడా నాకు చాలా హెల్ప్ అయ్యారు. ఎక్కువ నాకు హెల్ప్ అయింది ఫ్యాకల్టీ ఎంత హెల్ప్ అయ్యారో, ఫ్రెండ్స్ అండ్ సీనియర్స్ ఇంకా హెల్ప్ అయ్యారు సార్. అయితే నేను ఒకటే చెప్తే ఏంటంటే ఈ ఎగ్జామ్స్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా క్రాక్ చేయాలి. ఏమవుతుందంటే మనకు ఒక పర్మిబిలిటీ అంటారు సైంటిఫిక్ టర్మ్లో, ఒక మైండ్ అబ్జర్వ్ చేసుకునే కెపబిలిటీ మీరు చదివే కొలిది పోతుంది. అంటే మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఒక ఫ్యాకల్టీ చెప్పింది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. ఒక 2-3 అటెంప్ట్స్ అయ్యాక వాళ్ళకి నాకు ఇదంతా తెలుసు అనే ఫీలింగ్ వస్తుంది. అది వచ్చిన తర్వాత మీరు పెద్దగా క్రాక్ చేయలేరు. అందుకే మీరు 1-2 అటెంప్ట్స్లో ఎక్కువ మంది క్రాక్ చేస్తారు. అంటే మీకు ఫస్ట్ 3 అటెంప్ట్స్లో క్రాక్ చేసే పర్సంటేజ్ ఎక్కువ. యూపీఎస్సీ 60-70% ఫస్ట్ 3 అటెంప్ట్స్లో ఉంటారు. 6th అటెంప్ట్ 5th అటెంప్ట్లో క్రాక్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే ఏ స్టూడెంట్కి అయినా కూడా యూ షుడ్ బి రిసెప్ట్. నీకు ఏదైనా తెలిసి ఉండొచ్చు, బట్ వెన్ యూ ఆర్ సిట్టింగ్ బిఫోర్ ఎ ఫ్యాకల్టీ యూ సిట్ విత్ ఎ బ్లాంక్ పేజ్. నీకు నచ్చింది తీసుకో, నీకు ఎక్కువ తెలిస్తే వదిలేసి. బట్ నాకు తెలుసు అనే ఉద్దేశంతో ఎవరి ముందు కూర్చోద్దు. అలా కూర్చుంటే ఎవరి ముందుకు వెళ్ళొద్దు. అండ్ ఆ హ్యాబిట్ ఉంటే వేస్ట్, మనం వెళ్ళడం వేస్ట్. బట్ మనకు 100 పాయింట్లు తెలిసి ఉండొచ్చు సార్. ఒక టెస్ట్ సిరీస్ ఆల్రెడీ మనం యూపీఎస్సీ రాసి ఉండొచ్చు, యూపీఎస్సీ క్రాక్ కూడా చేసి ఉండొచ్చు, మళ్ళీ గ్రూప్ 1 రాయొచ్చు. ఎందుకంటే యూపీఎస్సీలో కింద సర్వీస్ వచ్చినా మళ్ళీ గ్రూప్ 1 రాస్తుంది. అన్నీ తెలిసి ఉండొచ్చు. బట్ 100 పాయింట్స్ నీకు తెలిసి ఉండొచ్చు. బట్ 101th పాయింట్ వచ్చింది అనుకోండి, ఒక్క పాయింట్ మీకు చాలా డిఫరెంట్ తీసుకోండి. ఆ ఒక్క పాయింట్ కోసం అరగంట వెయిట్ చేయండి, నష్టం లేదు. బట్ నాకు తెలుసు అనే ఉద్దేశంతో ఏ టెస్ట్ సిరీస్ రాయొద్దు. లర్న్ నేర్చుకునేటట్టే ఉండండి. మీ మైండ్ అలా ఉంచుకోండి ఫ్లెక్సిబుల్గా. అండ్ ఎవ్రీ టైం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నేను ఇంకా నేర్చుకోలేకపోతున్నాను, నాది అయిపోతుంది అంటే ఐ విల్ సే బెటర్ టు లీవ్. అండ్ ఇట్స్ ఎ టైం వేస్ట్. ఇప్పుడు ఆల్రెడీ రిపీటెడ్గా నేను సపోజ్ ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి 2-3 సార్లు. నా ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ దీస్ ఇంటర్వ్యూస్ ఇన్ మై ఫైనల్ అటెంప్ట్ ఐ లాస్ట్ దట్ ఎబిలిటీ టు రిసీవ్. అందుకే పోయింది. సి ఇట్ ఈస్ నాట్ ఎ మిస్టేక్ ఆఫ్ యూపీఎస్సీ, ఇట్ ఈస్ నాట్ ఎ మిస్టేక్ ఆఫ్ గ్రూప్ 1, ఇట్ ఈస్ అ మిస్టేక్ ఓన్లీ బై ద ఆస్పిరెంట్. నేను ఎవరినే మనం బ్లేమ్ చేయదు, ఎందుకంటే అందరూ సక్సెస్ అవుతున్నారు. నేను బికాజ్ ఐ విల్ సే, ఇక్కడ మై ఫ్రెండ్ ఉన్నాడు యూపీఎస్సీ ర్యాంకర్ జగదర్, హీస్ మై ఫ్రెండ్. ఈ చైతన్య మేమిద్దరం కలిపి 2 ఇంటర్వ్యూస్కి వెళ్ళాం. అండ్ ఈ గోట్ 60th ర్యాంక్. ఆ అబ్బాయిలో ఉన్నది నాలో లేనిది లాస్ట్ అటెంప్ట్లో నేను చెప్తా. లాస్ట్ అటెంప్ట్ ఐ గాట్ మై లెగ్ బ్రోకెన్. సో అదొక ఇష్యూ. ఆ అబ్బాయిలో ఉన్నది ఏంటంటే, అబ్బాయికి అంతకుముందు ఆంథ్రోపాలజీలో 200 మార్క్స్ కంటే తక్కువ వచ్చాయి. విష్ణు సార్ దగ్గరికి వస్తే విష్ణు సార్ చెప్పారు. తర్వాత ఆయన నన్ను కూడా సజెస్ట్ చేశారు. ఒకసారి నరేంద్ర అని అడుగు, ఈ గాట్ గుడ్ మార్క్స్ అన్నట్టు. అప్పుడు ఐ గేవ్ సమ్ ఇన్పుట్స్ టు హిమ్. అతను చాలా బాగా వర్క్ చేశాడు. దెన్ ఈ గోట్ ఐ థింక్ 280 సంథింగ్ అండ్ హీ ఈజ్ ఇన్ ద లిస్ట్. అతను ఏం చేశాడంటే ఇచ్చింది తీసుకుని ఈ వర్క్డ్ ఇట్.
బట్ నేను లాస్ట్ అటెంప్ట్కి వెళ్ళేటప్పటికి ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు టేక్. ఆ పొజిషన్కి వచ్చిన వాళ్ళు బెటర్ టు లీవ్ దెన్ టైం వేస్ట్. ఎందుకంటే ఒక్కసారి తీసుకునే హ్యాబిట్ మనకు పోయింది అనుకోండి, మన ఆన్సర్ ఇంప్రూవ్ కాదు, మన ర్యాంక్ ఇంప్రూవ్ కాదు. సో మీరు ఏంటంటే మాక్సిమం 1, 2, 3 అటెంప్ట్లోనే క్రాక్ చేసే విధంగా స్టూడెంట్స్ అందరూ అలా ప్రిపేర్ అయితేనే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటారు. యూ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ లైక్ జగదేవ్, యూ టేక్ ఏ ఎగ్జాంపుల్స్ లైక్ దేర్ పీపుల్ ఆర్ కన్సిస్టెంట్ అండ్ ఎవ్రీ టైమ్ దే రిసీవ్. ఇప్పుడు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం చాలా మంది ఆస్పిరెంట్స్ ఫేస్ చేస్తారు. ఏంటంటే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం రావడం. చాలా మంది ఇంగ్లీష్ మీడియం, మొన్న ఎవరో నాకు కాల్ చేసి అడిగారు కూడా, సార్ నేను తెలుగు మీడియం చదివాను సార్, ఇప్పుడు మరి ఇంగ్లీష్ మీడియం రాయాలా తెలుగు మీడియం రాయాలా? సో ఇక్కడ వీళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడు చివరికి బుక్స్ కూడా తెలుగు మీడియం తీసుకుంటున్నారు వాళ్ళు, బట్ ఇంగ్లీష్లో రాద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక భ్రమ పడిపోయింది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే ర్యాంకులు వస్తున్నాయి, తెలుగు మీడియంలో ర్యాంకులు రావట్లేదు, ఒక భ్రమణ పడిపోయారు మన ఎస్పెషల్లీ మన ఏపీఎస్సీలో. దిస్ ఈజ్ అన్ఫార్చునేట్లీ ట్రూ థింగ్స్. నిజమా? ఎందుకంటే ఫస్ట్ కారణం ఏంటంటే తెలుగు మీడియంలో ఫాస్ట్గా రాయలేం, తెలుగు అక్షరాలు గుండ్రంగా ఉంటాయి, ఇంగ్లీష్ ఎక్కువ స్ట్రోక్స్ ఇలా స్ట్రైట్స్ లైన్స్. సో మీరు తెలుగు మీడియంలో ఒక 1.5 పేజ్ రాసేలేపు నేను ఇంగ్లీష్ మీడియంలో 3 పేజీలు రాసేస్తాను. ఓకే. సెకండ్ ఇంకోటి ఏంటంటే గ్రూప్ 1లో వర్డ్ లిమిట్ లేదు, యూపీఎస్సీలో చాలా క్లియర్గా వర్డ్ లిమిట్ ఉంది, ఇక్కడ లిమిట్ లేదు. సో ఇంగ్లీష్ మీడియం పర్సన్ మచ్ బెటర్ ఆన్సర్, మచ్ ఎక్కువ కంటెంట్తో రాయొచ్చు, నీట్గా రాయొచ్చు. తెలుగు మీడియం వాళ్ళు అంత కంటెంట్ రాయడానికి వాళ్ళ దగ్గర టైం ఉండట్లేదు, బికాస్ ద లాంగ్వేజ్ స్లో ఉంటుంది. మన గుండ్రంగా ఎత్తిప్పుడు స్లో అవుతుంది. అది ఒక అన్ఫార్చునేట్ థింగ్. దాన్ని మనము ఏమీ చేయలేము, స్కేలింగ్ చేయమని అడగాలి అంతే ఏపీఎస్సీ. దట్ ఈస్ ట్రూ. నా సజెషన్ ఏంటంటే సిన్సియర్గా ఫర్ ద గవర్నమెంట్స్ ఆర్ టీఎస్పీఎస్ ఆర్ ఏపీఎస్సీ గో ఫర్ స్కేలింగ్. అట్లీస్ట్ యూ నో ద రియాలిటీ. ఇద్దరు ఒకటి కాదు, ఎందుకంటే అన్ఫార్చునేట్, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్. మెటీరియల్ ఇష్యూస్ ఉన్నాయి, బట్ నేను ఏమంటా అంటే లాంగ్వేజ్ని మార్చుకుని కొత్త లాంగ్వేజ్ చేసేంత టైం ఉందా లేదా చూసుకోవాలి సార్. అంటే మీకు ఎనఫ్ టైం ఉంది అనుకో, టీఎస్పీఎస్సీ ఉంది 10 years దాకా మీకు పడలేదు, అక్కడ టైం ఉంది కాబట్టి మీరు యూ కెన్ రైట్ ఫర్ ఇంగ్లీష్. బట్ ఏంటంటే చాలా కష్టం సార్, ఒక లాంగ్వేజ్ మార్చడం అన్నది అంత ఈజీ కాదు. నేనేమంటే తెలుగులోనే కొంచెం స్పీడ్గా రాయడం నేర్చుకోండి కొంత. సో ఇప్పుడు రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది, మనకి క్యాలెండర్ రిలీజ్ అవుతుంది మన ఏపీలో. ఇప్పుడు క్యాలెండర్లో మనకి గ్రూప్ 1 వచ్చే అవకాశం ఉందంటారా మీకున్న మీ అనుభవం ప్రకారం? యువర్ ఆల్రెడీ వర్కింగ్ విత్ గవర్నమెంట్ సర్వీసెస్. ఎస్ సార్, ది క్యాలెండర్లో గ్రూప్ 1 ఉంది సార్. ఉందంటారా? గ్రూప్ 1 ఉంది. దేర్ ఆర్ గుడ్ జాబ్. మాకున్న ఇప్పుడు మేము రాసినప్పుడు 87 ఉన్నాయి సార్. దే ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 100. మంచి నెంబర్, 100 గుడ్ నెంబర్. ఎందుకంటే మనం గ్రూప్ ఏపీఎస్సీ గ్రూప్స్ నుంచి వీ కాంట్ ఎక్స్పెక్ట్ 300. 26లో ఉంటుందంటారు ఎగ్జామ్, 27కి వెళ్తారా సార్? నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తా సార్. కొత్త గవర్నమెంట్ వచ్చినాక లేదా పాత గవర్నమెంట్ వెళ్ళిపోయే ముందు జరిగే ఎగ్జామ్స్ చాలా డ్రాగ్ అవుతాయి సార్. కానీ గవర్నమెంట్స్ మధ్యలో వచ్చే ఎగ్జామ్స్ వితిన్ 1 year అయిపోతుంది. మీరు చూసుకుంటే 2014 గవర్నమెంట్ మారింది, 2016 ఎగ్జామ్ అనేది 1 yearలో అయిపోయింది. అలాగే 2023లో జరిగిన ఎగ్జామ్ 1 yearలో అయిపోయింది. అండ్ ఇప్పుడు కూడా 1 yearలో అయిపోయింది. 1 year, నాట్ మోర్ దాన్ 12 months. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్పిరెంట్స్ అందరూ రెడీ అవ్వాలి ఎగ్జామ్. యా డెఫినెట్లీ సార్. ఎందుకంటే ఇట్ ఈస్ షూర్ దట్ ద ఎగ్జామ్ ఎంటైర్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూస్ విల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 12 months. బికాస్ ఇట్ ఈస్ ఇన్ మిడిల్ ఆఫ్ ద గవర్నమెంట్. ఎనీ కోర్ట్ ఇష్యూస్ వస్తే గవర్నమెంట్ యాక్టివ్గా పర్సూ చేస్తుంది. అదే ట్రాన్సిషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ బి వెరీ డ్రాగింగ్ సార్. అది ఎప్పుడు మనం ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి లాస్ట్ 10 years ఈ కోర్ట్ కేసెస్ ఉన్నాయి. కాబట్టి విత్ ఇన్ 12 months ఎగ్జామ్ అయిపోతుంది. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇది ఏ టైం మన కోసం ఆగదు. సో ఈ జర్నీలో మీకు మన విష్ణు అకాడమీ కూడా ఎలా సపోర్ట్ చేస్తుంది మీకు? సార్ దగ్గర నేను ఆంథ్రోపాలజీ కోచింగ్, అలాగే నేను టెస్ట్ సిరీస్ కోసం వచ్చేసాను. సో అప్పటి నుంచి నాకు సార్ పరిచయం. తర్వాత గ్రూప్ 1 టైంలో నేను మెటీరియల్ కూడా నేను సార్ దగ్గర నుంచి తీసుకున్నాను. ఇఫ్ ఐ లైక్ దమ్ సమ్ బుక్, సార్ ఆ బుక్ తీసుకుంటా అంటే తీసుకెళ్ళాను. ఇఫ్ ఐ లైక్ ఆ బుక్ నచ్చింది, సార్ నాకు ఈ ఏపీ హిస్టరీ నా దగ్గర మెటీరియల్ ఏదో ఇస్తారంటే హిస్టరీ ఇవి. అవును, చాలా మంది ఆంధ్ర నుంచి బుక్స్ మాత్రం తీసుకుంటున్నారు, అంటే ఫేమస్ అయిపోయిన విషయం బుక్స్ టెస్ట్ సిరీస్. అందుకే నా దగ్గర ఏపీ హిస్టరీ మెటీరియల్ లేదు. సో ఇఫ్ నాకు వచ్చినప్పుడు నేను ఇలా వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఇఫ్ ఐ సీ సమ్ బుక్ ఐ యూస్ టు సార్ నేను ఈ బుక్ తీసుకొచ్చా, తీసుకెళ్ళు, ఈ హ్యాస్ దట్ కాన్ఫిడెన్స్ అని. సరే తీసుకెళ్తే యూజ్ చేస్తాడు కాన్ఫిడెన్స్. తర్వాత సార్ ఆల్వేస్ ఎంకరేజింగ్. అంటే సార్ ఎలా ఉంటుంది అంటే సార్ ఎంకరేజ్మెంట్ ఆయన ఎక్కువ ఫీల్ అయ్యారు. నేను యూపీఎస్సీ పోయినప్పుడు నాకు
అలవాటు అయిపోయింది పోవడం. సో నేను లాస్ట్ అటెంప్ట్ పోయినప్పుడు నాకు బాధ ఉంటుంది, బట్ నాకంటే ఎక్కువ సారే బాధపడ్డారు. సార్ అందరు స్టూడెంట్స్ ఎవరైతే క్లియర్ అందరికి మెసేజ్లు పెడతారు. సార్ చాలా బాధపడ్డారు. ఎస్టర్డే కూడా సార్ కూడా అదే అంటారు, నీకు అదే వచ్చి ఉండాలి, బట్ ఎనీథింగ్ గుడ్ అంటే ఆయనకి గుర్తుంటారు, సిన్సియర్గా వర్క్ చేసే ప్రతి ఒక్కరు గుర్తుంటారు. హీ ఎంకరేజెస్ అండ్ ఈవెన్ సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ లెస్ మనీ హీ విల్ హెల్ప్. అంటే సార్ ఇది ఎంత ఎక్కువ అవుతుంది సార్, ఐ వాంట్ ప్లీజ్ అన్న, హీ విల్ హెల్ప్. టెస్ట్ సిరీస్ కూడా టైమ్లీ కరెక్షన్ అవుతుంది, హెల్ప్ఫుల్. విష్ణు టెస్ట్ సిరీస్ హెల్ప్ అయింది. సార్ యాజ్ ఎ పర్సన్ చాలా మోరల్ సపోర్ట్. ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ అలా ఇస్తూ ఉంటారు. అది యూపీఎస్సీ అవన్నీ, గ్రూప్ 1 అవన్నీ. సో ఇలాంటి వాళ్ళు వేల మంది, లక్షల మంది ఉన్నారు మన స్టేట్స్లో. వీళ్ళందరూ వస్తున్నారు, హైదరాబాద్ వస్తున్నారు, విశాఖపట్నంలో ఉంటున్నారు, విజయవాడలో ఉంటున్నారు, స్టడీ హాల్స్ తీసుకుంటున్నారు, చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు పేరెంట్స్. ఓ పక్కన పేరెంట్స్తోనేమో వాళ్ళు చెప్పలేకపోతున్నారు, పేరెంట్స్ ఏమో వెళ్ళి ఆపొద్దు అని చెప్పలేకపోతున్నారు. సో ఈ గ్యాప్లో చాలామంది ఏంటంటే విత్డ్రా అయిపోతున్నారు. సో ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్? సార్ నేను ఇక్కడ 2 sides టు బ్లేమ్ సార్. అవును సార్. నేను చెప్పేది ఏంటంటే గ్రూప్స్ అనేవి ఎవ్రీ ఇయర్ పడవు. సో దాన్ని స్పెసిఫిక్గా ప్రిపేర్ కావద్దు. ఓకే, యూ ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ. ఓకే, ఎనీ మీడియం, తెలుగు మీడియంలో కూడా ఉన్నారు. నా శ్రీనివాసన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, హీ గాట్ ఐపీఎస్ ఇన్ తెలుగు మీడియం. అవును, ఈ రోడ్ ఎంటైర్లీ ఇన్ తెలుగు మీడియం, ఎంటైర్లీ ఇన్ తెలుగు మీడియం. ఆప్షనల్ చేసుకుని అంటే ఆప్షనల్ అతని తెలుగు లిటరేచర్ లిటరేచర్ తీసుకుని. సో అలాగే ఏమంటా అంటే ఎవ్రీ ఇయర్ పడే ఎగ్జామ్స్కి ప్రిపేర్ కండి. ఓకే, మధ్యలో గ్రూప్స్ వస్తే రాయండి. ఓకే, ఇప్పుడు మీకు 26 గ్రూప్ 1 ఉంది సార్, క్యాలెండర్ వస్తుంది, విత్ ఇన్ 1 year అవుతుంది, ఇది కన్ఫర్మ్. ఇది మీకు తెలుసు అనుకోండి, అవసరమైతే యూపీఎస్సీకి బ్రేక్ పెట్టుకోండి, నష్టం లేదు. యూపీఎస్సీ ఆపేసి బ్రేక్ పెట్టుకోండి, నష్టం లేదు. కానీ గ్రూప్స్ కోసమే మీరు ఇక్కడ టైం వేస్ట్ చేస్తారు. మీరు ప్రిపేర్ ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్, బికాస్ దట్ ఈస్ ఇన్ ఎవ్రీ ఇయర్ థింగ్. యూ ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ, యూ ప్రిపేర్ ఫర్ నాబార్డ్, యూ ప్రిపేర్ ఫర్ ఆర్బీఐ. అంటే ఎవ్రీ ఇయర్ వచ్చే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈపీఎఫ్ఓ ప్రిపేర్ కండి. ఒక దాని స్టిక్ అవ్వకుండా వేరే ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయో దాని రిలేటెడ్గా ఏమున్నాయో చూసుకో. అంటే మీరు ఏం గ్రూప్ 1 అవ్వచ్చు, దెన్ యూ స్టార్ట్ ప్రిపరేషన్ ఫర్ యూపీఎస్సీ. గ్రూప్ 1 వస్తున్నప్పుడు రాయండి. నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ అవుతున్నప్పుడు గ్రూప్ 1 రాసిన, 2 రాసిన. అలా ఆర్బీఐ వస్తుంది, ఆర్బీఐ రాయండి, వెరీ గుడ్ జాబ్స్. అక్కడ నుంచి నాకు ఆల్రెడీ సర్వీస్లో ఉన్నా, మళ్ళీ నేను యూపీఎస్సీ రాసిన, మళ్ళీ గ్రూప్ 1 రాసిన. సో అది పాసిబుల్ అవుతుంది. ఇక్కడ 2 సార్, ఒకటి సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఉన్నాయి. సో రెగ్యులర్ ఎక్విప్మెంట్ లేదు, ఈ నోటిఫికేషన్స్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. రెండోది ఏంటంటే స్టూడెంట్స్లో 2 రకాలు ఉన్నారు సార్. టైం పాస్ క్యాండిడేట్స్ ఎక్కువ. ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళరంటే వాళ్ళు ఏదో మొహం చూపించలేక కాదు, వాళ్ళు ఏమి చేయడం ఇష్టం లేదు. ఈజీ లైఫ్. నేను ఓపెన్ చెప్తున్నాను సార్, సిన్సియర్ క్యాండిడేట్స్ 4-5 సంవత్సరాలు చేసుకుని వెళ్ళిపోయారు సార్. కొంతమంది ఏంటంటే నేను మాట్లాడుతున్నా కదా, మీ పక్కనే ఉంటారు, మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళరు, లేకపోతే ఇంటి దగ్గర ఎందుకు యూపీఎస్సీ చేస్తారు, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతామని చెప్తారు. ఇంటికి వెళ్తే పేరెంట్స్ తిడతారు, ఎగ్జామ్ అయిపోయింది నీకు రాలేదంటే తిడతారు. వాళ్ళకి ఎగ్జామ్ అవ్వకూడదు, రోడ్ల మీద కొద్ది ధర్నాలు చేస్తారు. ఐఎమ్ నాట్ గివింగ్ ఏ పొలిటికల్ స్టేట్మెంట్స్, బట్ ఇట్ ఈస్ ట్రూ. సిన్సియర్గా ప్రిపేర్ అయిన ప్రతి ఆస్పిరెంట్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా, ఎంత త్వరగా అయిపోతుందా అనుకుంటారు. నాకు ప్రిలిమ్స్ పోస్ట్ పోన్ చేయండి, మెయిన్ పోస్ట్ పోన్ చేయండి అని ఏ సిన్సియర్ ఆస్పిరెంట్ అడగడు. వీళ్ళు కొంతమంది ఎందుకు అడుగుతారంటే దే వాంట్ దిస్ టు బి డ్రాగ్ ఆన్, సో దట్ వాళ్ళు ఇంట్లో చెప్పుకుంటూ ఉంటారు ఎగ్జామ్ అవుతూ ఉంది అని. వన్స్ ఎగ్జామ్ అయిపోతే పీపుల్ విల్ క్వశ్చన్ దెమ్. సో సిన్సియర్ ఆస్పిరెంట్స్ సిన్సియర్గా ప్రిపేర్ అయితే ఇటు రండి. సిన్సియరిటీ లేదనుకోండి, యూ హ్యాపీలీ గో ఫర్ ప్రైవేట్ సెక్టర్. ఎందుకు చెప్తా అంటే ప్రైవేట్ సెక్టర్ హెస్ మోర్ శాలరీస్ దాన్ దిస్. నా కొలీగ్స్ బీటెక్లో, తర్వాత ఎంటెక్లో, దే ఆర్ ఎర్నింగ్ మంత్లీ 2 to 3 lakhs ఇన్ సాఫ్ట్వేర్ అదర్స్. అండ్ మై శాలరీ ఇస్ 1 lakh యాజ్ అ గ్రూప్ 1 యాజ్ వెల్. అంటే మీరు డబ్బే కావాలనుకుంటే దిస్ ఈజ్ నాట్ ద ఫీల్డ్. ఇది అసలు గవర్నమెంట్లో డబ్బులు ఉండవు. ఫస్ట్ మీరు ఏదో వస్తాయి, బ్రైబ్ వస్తుంది అనుకుంటారు. ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ సెయింగ్ 95% ఆఫ్ జాబ్స్ ఆర్ బ్రైబ్లెస్ ఇన్ గవర్నమెంట్. ఓన్లీ 5% ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్ సెట్తో గవర్నమెంట్ జాబ్కి రావద్దు. యూ షుడ్ హ్యావ్ 2 things ఇన్ మైండ్. మనం గవర్నమెంట్ జాబ్కి వస్తున్నప్పుడు సర్వీస్ మోటో ఒకటి ఉండాలి. రెండోది మన యొక్క పేరు కోసం రావాలి, ప్రెస్టేజ్ అండ్ పేరు. ప్రెస్టేజ్ కంటే కూడా ఐ యూజ్ ద వర్డ్ ద గుర్తింపు కోసం రావాలి. డబ్బు కోసం అయితే గవర్నమెంట్ జాబ్ వేస్ట్ జాబ్ నా దృష్టిలో. ఏముండదు సార్. దిస్ ఈజ్ నేను అదే చెప్తున్నా కదా, సర్వీస్ మోటో ఉండాలి. ఫస్ట్ గుర్తింపు ఉండాలి. మూడోది
ఏదో ఇన్నోవేషన్ చేయాలి. మనము డైలీ వెళ్ళినప్పుడు ఒక ఈ సేవా కేంద్రానికి వెళ్ళినప్పుడు, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనం అనిపిస్తుంది, నేను ఇదంతా ఎందుకు ఇలా చేస్తే ఈజీగా అయిపోద్ది కదా అని మనకే అనిపిస్తుంది. ఆ ఈజీనెస్ చేయాలనే ఆలోచన అయినా ఉండాలి నీకు. ఇది ఉన్న వాళ్ళు సర్వీస్లోకి వస్తే బెటర్, దే వోంట్ బి డిస్సాటిస్ఫైడ్. అలా కాకుండా ఈ సర్వీస్లో ఏదో ఉందని వస్తే, ఐ నో సమ్ పీపుల్ హు ఆర్ ఇన్ ద సర్వీస్, దే కేమ్ విత్ సమ్ మోటో, ఎవ్రీ టైమ్ వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతారు బికాస్ ద మోటో ఈస్ డిఫరెంట్. వచ్చారు, దే హ్యావ్ నాలెడ్జ్, దే క్రాక్డ్ ఇట్, బట్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఇన్ ద లైఫ్ సాటిస్ఫాక్షన్ అని చాలా ఇంపార్టెంట్. మై సజెషన్ టు ఎవ్రీవన్, లైఫ్ ఈస్ బిగ్గర్ దెన్ యూపీఎస్ అండ్ ఏపీపీఎస్. సో డోంట్ వేస్ట్ 10 to 12 years. ఫోకస్డ్గా ఉండండి. 3-4 years ఫోకస్ చేయండి. ఏదో ఒక జాబ్లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. దట్ మే బి యూపీఎస్సీ, దట్ మే బి Group 1 ఆర్ Group 2. మీకు ఇంకా ఓపిక ఉంటే వెళ్ళిన తర్వాత పర్సూ చేయండి. బట్ డోంట్ వేస్ట్ యువర్ బ్యూటిఫుల్ టైం. లైఫ్ ఈజ్ మచ్ 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 బిగ్గర్ దెన్ యూపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ. దీస్ ఆర్ నథింగ్. నీ లైఫ్ చాలా ఇంపార్టెంట్, దాన్ని వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు లేకపోతే ఇంకొకటి అవుతాడు ఐఏఎస్, నువ్వు లేకపోతే ఇంకొకటి అవుతాడు డిప్టికల్. సిస్టమ్కి ఏం నష్టం లేదు, నీకే నష్టం, నీకు నీ ఫ్యామిలీకి నష్టం. ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఒక మంచి టైం టేబుల్ ఉండాలి, ఒక మంచి మోటివేషన్తో వర్క్ చేయాలి, ఫ్యాకల్టీ సజెషన్ తీసుకోవాలి, వేరే ఖర్చులు తగ్గించుకునైనా మంచి టెస్ట్ సిరీస్లు రాయాలి. అంతే ఫోకస్డ్ ఉండాలి. ఓ 2-3 years తర్వాత నీకు అవ్వట్లేదని మనకు అర్థమైపోతుంది. దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ మిస్టేక్ ఆఫ్ యూ. నేను ఒకటి చెప్తా సార్, I know some of the gold medalists from IIT, they are unable to get UPSC. I know some people from very decent degree colleges cracked UPSC. బికాస్ ఇక్కడ ప్రిపరేషన్లో డిఫరెంట్ ఉంటుంది, బట్ యువర్ మైండ్ సెట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అది సెట్ కాదు. దిస్ ఇస్ అంటే వచ్చిన వాళ్ళు గొప్ప కాదు. అదే మొన్న కర్ణాటకలో గొర్రెల కాపురికి కూడా వచ్చిందని వస్తుంది అంటే అదే సార్, దేర్ మైండ్ సెట్ అండ్ దేర్ మోటివేషన్ సూట్స్ దట్. వీళ్ళ మైండ్ సెట్ ఆర్ వీళ్ళ సూట్ కాకపోవచ్చు, బట్ నష్టమేం లేదు. యూ ట్రైడ్ ఫర్ సంథింగ్, ట్రై సిన్సియర్లీ ఫర్ 4 years. ఇఫ్ యు ఆర్ ఓకే ఆర్ మూవ్ టు లైఫ్. నేను మళ్ళీ తెలంగాణలో వచ్చిన సిచ్యువేషన్ రావాలని అనుకోవట్లేదు. 10 years 12 years ఇంకా అలాంటివి వస్తే మనం ఏమంటామంటే కిస్మత్ అంటాం కదా సార్. దాన్ని మనం ఇంకేం చేయలేము సార్. మనం పాపం ఏం చేస్తాం సార్. ఒక అట్లీస్ట్ ఒక 5 years 2 నోటిఫికేషన్లు వస్తే, నేను అన్న 4 సంవత్సరాల్లో 2 సార్లు రాస్తారు, రాకపోతే వెళ్ళిపోవచ్చు. 10 years రాలేదనుకోండి, అసలు పెడితే కదా వస్తుందో రాదో తెలిసేది. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ అరైజ్ అవ్వకూడదని ఐఎమ్ ప్రేయింగ్ టు ద గాడ్, టు ద ఎనీ పీపుల్, టీఎస్పీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ. ఐ హ్యావ్ సీన్ బ్యూటిఫుల్ లైఫ్స్ ఆర్ వేస్టెడ్ హియర్. అదే నా బాధ. యంగ్ టాలెంట్, యంగ్ పీపుల్. ఎందుకంటే మేము చెప్తే అకాడమీ తరఫున అవుతుంది, మీరు సర్వీస్లో ఉన్నారు, మీరు చెప్తే వాళ్ళు వింటారు. బ్యూటిఫుల్ టాలెంట్. 10 years 12 years ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్, లాట్ ఆఫ్ మై జూనియర్స్. వాళ్ళకి ఈరోజు అయిపోయింది, ఒక ఎగ్జామ్ అయిపోయింది, రాశారు, వెళ్ళారు, వచ్చిన వాళ్ళే బాగా వచ్చినాయి. రాను వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు 12 years తర్వాత. వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అండ్ వాల్యుబుల్ లైఫ్. ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ద గవర్నమెంట్స్, కొంచెం ఏంటంటే మనకి వేకెన్సీస్ ఉన్నాయి గవర్నమెంట్, సో వీ నో ఇట్. I streamline the exam, streamline the Public Service Commission, regularly conduct some exams, at least 2 years once. Okay, 2 years. Not every year, and every year kuda kaadu. At least 5 years, at least 2 times, 2-3 times iste మనం టాలెంట్ మనమే వాడుకుంటాం సార్. ఆ సైకిల్ కంటిన్యూ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, ఏ గవర్నమెంట్స్ అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాయి, వాళ్ళు యూపీఎస్సీ కూడా క్రాక్ చేస్తున్నారు. మీరు యూపీ చూడండి, వాళ్ళు రెగ్యులర్గా కండక్ట్ చేస్తారు. ఎందుకు చెప్తా అంటే, అది గవర్నమెంట్ స్టేట్కి ఎందుకు మంచిదంటే, మన వాళ్ళు ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అయితే ఆ స్టేట్ ఎక్కువ బాగుపడుతుంది. ఎందుకంటే లాబీ ప్లేస్ ద రోల్ ఇన్ గవర్నమెంట్స్. యాజ్ ఎ ఇన్సైడర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఐఎమ్ సేయింగ్ ఇట్. సో గవర్నమెంట్స్ని ఈ విషయం చాలా సీరియస్గా తీసుకోవాలి. మీరు రెగ్యులర్గా పిఎస్సీస్ కండక్ట్ చేస్తే వాళ్ళు ఎక్కువ యూపీఎస్సీ క్రాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది, బికాస్ ఆఫ్ ఫ్లో. మన పిల్లలు ఎక్కువ మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు అయితే వాళ్ళు ఎక్కువ ఫండ్స్ తీసుకొస్తారు రాష్ట్రానికి. అసలు మీరు చూస్తే మనకి ఆ విషయంలో మాత్రం మన తెలుగు స్టేట్స్ చాలా తక్కువలోనే సరే. మన దగ్గర టాలెంట్, మన దగ్గర టాలెంట్ ఉంది, హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉన్నారు, నాలెడ్జ్ ఉంది. బట్ లేనిది ఏంటంటే కొంత యూపీ బీహార్ అవేర్నెస్ కంటే కూడా యూపీ బీహార్లో ఉన్న, అంటే నేను యూపీ బీహార్ లాగా గవర్నమెంట్ సర్వీస్కి అందరూ వెళ్ళాలని నా ఉద్దేశం కాదు, బట్ రెగ్యులర్గా కండక్ట్ చేయాలి ఎగ్జామ్స్ చేస్తేనే. సో మనము సర్వీస్లో పిల్లలు ఎక్కువ వెళ్తారు, టైం వేస్ట్ కాదు పిల్లలకి. అది చాలా ఇంపార్టెంట్ సార్. మెయిన్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా ప్రొయాక్టివ్నెస్ ఉండాలి ఈ విషయంలో ఎస్పెషల్లీ. అండ్ ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్స్ ఆల్సో ఫర్ ఇట్. ఎవ్రీ నోటిఫికేషన్ స్టూడెంట్స్ కి మోటివేషన్ ఉంటుంది, సీరియస్నెస్ ఎక్కువ, ఫ్లో కంటిన్యూ అవుతుంది, సీరియస్నెస్ ఎక్కువ. ఈసారి రాయాలి, కొట్టాలి, ఖచ్చితంగా చేయాలని ఉంటుంది.
పేరెంట్స్ కూడా అదే ఉంటుంది, ఎందుకంటే మోస్ట్ పీపుల్ కమ్ ఫ్రమ్ ఏ పూర్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. అవును, చాలా మంది చూస్తుంది సార్ 1 year అయిపోయాక ఇక్కడ హాస్టల్స్ ఫీజ్ పే చేయలేక ఇంటికి వెళ్ళిపోతారు, మళ్ళీ టెస్ట్ సిరీస్ అంటారు, అట్లా చాలా సంథింగ్ కాల్డ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ద మనీ అండ్ టైమ్ అండ్ ప్రిపరేషన్. ఇప్పుడు మీరు చిన్న ఊరు నుంచి వచ్చారు కదా, కెన్ జస్ట్ టెల్ అబౌట్ యువర్ విలేజ్ అండ్ డిస్ట్రిక్ట్ వేర్ యూ కేమ్ ఫ్రమ్? టు బి ఫ్రాంక్, ఐఎమ్ సేయింగ్ ఐ కేమ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ప్రాస్పరస్ డిస్ట్రిక్ట్స్, వెస్ట్ గోదావరి అండి. తణుకు ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ప్రాస్పరస్. అక్కడ మేము మోర్తా అనే విలేజ్ నుంచి వచ్చాం. అవర్ విలేజ్ ఈజ్ గుడ్ ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా. అంటే నేనేమి వెనకబడ్డ పాపం అలాంటి చాలా మంది వచ్చారు పాపం, గొప్ప గొప్ప వాళ్ళు. అలా నేను కంఫర్టబుల్ లైఫ్ నుంచే వచ్చేసాను. నేను మోర్తా అనే విలేజ్ నుంచి ఒక మంచి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, మంచి హెల్త్ ఫెసిలిటీస్ ఉన్న విలేజ్ నుంచి వచ్చాను. ఇనిషియల్గా తెలుగు మీడియంలో చేసిన, తర్వాత నేను పాలిటెక్నిక్ చేసిన సార్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో, తణుకు SMVM పాలిటెక్నిక్లో, వెరీ గుడ్ పాలిటెక్నిక్. తర్వాత ఈసెట్ రాసి స్టేట్ 9th ర్యాంక్ వచ్చిన తర్వాత శ్రీనిధిలో స్టేట్ 9th ర్యాంక్ సార్. శ్రీనిధి హైదరాబాద్లో బీటెక్ చేశా. తర్వాత గేట్ రాసి MTech ఫ్రమ్ IIT ఢిల్లీ చేసిన. మధ్యలో కొన్ని గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చాయి, లైక్ ఫ్రమ్ పవర్ గ్రిడ్ అలాగా. బట్ ఐ లెఫ్ట్ ఇట్ అవుట్ అనమాట. అంటే వెళ్ళలేదు. సో అంటే నేనేం చెప్తా అంటే మై లైఫ్ ఈజ్ డీసెంట్లీ కంఫర్టబుల్ సార్. నేను అంత పూర్ బ్యాక్గ్రౌండ్, అంత స్టోరీస్ ఏం లేవు. కంఫర్టబుల్. నేను క్రాక్ చేసే అన్ని సదుపాయాలు నేను అన్నా కానీ చాలా మందితో పోస్తే బెటర్ పొజిషన్లోనే ఉన్నాను. యూపీఎస్సీ క్రాక్ చేసాను, బట్ నేను కొన్ని యూజ్ చేసుకోలేకపోయినా. మా ఫ్యామిలీలో ఎడ్యుకేషన్ ఎవరికి అంత లేదు సార్. సో మా ఫాదర్ ఒకటి చెప్పారు, ఐ స్టిల్ రిమెంబర్ ఈజ్ అ ఫార్మర్ సార్. ఆయన ఒక మాట చెప్పారు వెన్ ఐ మీన్ 9th క్లాస్. అంటే ఒక ఫార్మర్ ఈ మాట చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, యూస్ టు కాల్ మీ చిన్న, విషయం ఏంటంటే వ్యవసాయం పరిస్థితి బాగా, నువ్వు వ్యవసాయం చేయలేవు, 20 ఎకరాలు ఉన్నా చేయలేవు, ఏదన్నా ఒక చిన్న ఉద్యోగం చేస్తే నీ బతుకు నువ్వు బతుకుతావు. అన్ఫార్చునేట్. ఆ మాట ఒక ఫార్మర్ చెప్పడం కూడా అన్ఫార్చునేట్. సో మా డాడీ చెప్పి నీకు నెలకు 10,000 జీతం వస్తే హ్యాపీగా బతుకుతావు. నా మోటివ్ అంతా 10,000 జీతంకి వస్తుంది. అప్పట్లో నేను మంచి చదువుకోవాలి, ఒక ఉద్యోగం తెచ్చుకోవాలి. అది ప్రైవేట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ మై మోటివ్. ఫ్రమ్ బై గాడ్ గ్రేస్, ఫ్రమ్ మై హార్డ్ వర్క్, ఫ్రమ్ మై టీచర్స్ నాకు చదువు బాగా వచ్చి మంచిగా చదువుకున్నా, మంచి ర్యాంక్స్ వచ్చినాయి, మంచి జాబ్స్ ప్రతి చోట వచ్చినాయి. IIT ఢిల్లీకి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దేర్ లాట్ ఆఫ్ పీపుల్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. ఐ నెవర్ హ్యావ్ ఏ థాట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యూటీ ఆఫ్ సివిల్ సర్వీస్ అర్థమైంది. ఎందుకు చెప్తారు, సివిల్ సర్వీస్ ఎంత గొప్ప సర్వీస్ అంటే, ఐ స్పెసిఫికలీ స్పీకింగ్ ఫర్ IAS, దెర్ ఈజ్ నో జాబ్ ఇన్ ఇండియా దట్ గివ్స్ సచ్ ఏ పవర్, సచ్ ఏ వర్క్ టు చేంజ్ అ సిస్టమ్ ఫర్ 21 year బాయ్. 21 సంవత్సరంలో ఉన్న వ్యక్తికి ఈ దేశంలో ఏ ఉద్యోగం కూడా అంత గొప్ప పవర్స్ కానీ, అంత గొప్ప అవకాశం, సర్వీస్ చేసే అవకాశం ఇచ్చే జాబ్ వేరేది లేదు. IAS అంటారు. IAS అంటే నేను ఎందుకు చెప్తాంటే వేరే జాబ్స్ కూడా ఉన్నాయి, IAS, IPS, IRS. నా దృష్టి IAS, IPS ఒక సైడ్, మిగతా అని ఒక సైడ్. ఎందుకంటే అందుకే మీరు చూడండి, IPS వచ్చిన వాళ్ళు మళ్ళీ IAS కోసం వస్తారు. అంటే అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది, మై నాలెడ్జ్ ఈజ్ వెరీ లిమిటెడ్, ఐ హ్యావ్ వెరీ లిటిల్ అవుట్ సైడ్ ఎక్స్పోజర్, ఐఎమ్ వెరీ గుడ్ అట్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, బట్ నాకు సమాజం పట్ల అవగాహన పెద్దగా లేదు. ఐఎమ్ వెరీ కిడ్ ఆఫ్ వెరీ రిజర్వ్డ్ కిడ్ ఉండే. బట్ అక్కడికి వెళ్ళాక అర్థమైంది ఏంటంటే ఇంత మంచి జాబ్, ఇంత సర్వీస్ చేయగలిగే జాబ్. నేను సైక్లోన్ రిలీఫ్ ఫండ్స్ లీడ్ చేసిన IIT ఢిల్లీలో. దట్ మోటివేటెడ్ మీ. సోషల్ సర్వీస్లో ఉన్న హ్యాపీనెస్ అప్పుడు ఫస్ట్ టైం చూసాను నేను. ఐఎమ్ నాట్ NSS బాయ్ ఆర్ NCC బాయ్. సో ఆ సీడ్ అనేది మనకి ఢిల్లీలోనే పడింది, IITలో పడింది. అక్కడే సీనియర్స్ నుంచి హెల్ప్ వచ్చింది, అక్కడే ప్రిపరేషన్ స్టార్ట్ అయింది, అది కంటిన్యూ అయింది. బట్ సమ్హౌ నేను చాలా టైం పట్టడానికి రాకపోలేదు, యూపీఎస్సీ క్రాక్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇట్స్ మై సెల్ఫ్. సమ్వేర్ ఎక్కడో నేను కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను, ఆప్షనల్ విషయంలో కానీ కొన్ని విషయంలో. అది కానీ ఐఎమ్ సాటిస్ఫైడ్. సాటిస్ఫాక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి సార్. సో ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ గవర్నమెంట్ సర్వీస్. గవర్నమెంట్ సర్వీస్ కంటే కూడా ద సర్వీస్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్. థ్యాంక్ యూ సార్, మీరు మీ అనుభవాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. మీరు ఇంకా మంచి మంచి పదవుల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ.